నమ్మకం అంటే ఏమిటి, మూఢనమ్మకం అంటే ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారు దేని మీద నమ్మకం పెడతారు, దేన్ని పక్కకి పడేస్తారు? అవి ఒక భూమి కొడుతున్నా గంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు, ఇదంటారు అదంటారు. మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉట్టి అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా? వీళ్ళందరూ ఎవరి దేవుళ్ళు నాని చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా, ఒకటే ఉంటుందా అక్కడ తెలియదు. మల్లిక్ పరచూరి గారిని విపరీతంగా నమ్మారా? తిరుపతి అందరు వెళ్ళి లైన్లో నుంచున్నారు. కానీ ఒకవేళ వెంకటేశ్వర స్వామి నిజంగా ప్రత్యక్షమైపోయి లైన్లో నుంచిన వాళ్ళ దగ్గర మీరు అందరూ ఇప్పుడు చచ్చిపోండి, మీ అందరికీ నేను స్వర్గప్రాప్తి ఇచ్చేస్తా, వచ్చే జన్మలో ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తా అని చెప్పాడు అనుకోండి, ఆయన కూడా ఎవరు చావరు. మీకేది పోనప్పుడు మీ నమ్మకం ఉంటుంది, మీది పోయినప్పుడు ఆ నమ్మకం అంత పనిచేయదు. దేవుని నమ్మాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగోటిస్టాడు. లక్షల కోట్ల జీవరాశుల్లో వాడిని స్పెషల్గా చూడమని ఎక్స్పెక్ట్ చేయటం అది ఈగోకు సంబంధించిన విషయం. అప్పుడు ఆయన ఏమంటాడు, దేవుడు మిగతా పక్కన నన్ను మట్టు కాపాడంటాడు. మీరు ఒట్లా నమ్ముతారా? దేవుడి మీద ఒట్టేసి ఎంతోమంది అబద్ధాలు చెప్తారు. ఎందుకు? డిఫరెంట్గా దేవుడు ఏం చేయడం తెలుసు. ప్రహ్లాదుడి గురించి ఆ నమ్మకం ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్పార్క్ ఆఫ్ రామోయిజం. నమ్మకాలకి మూఢనమ్మకాలకి మధ్య అంతరం బాగా తగ్గిపోతున్న ఒక క్లిష్ట సమయంలో ఉంది ప్రపంచం అంతా కూడా. ఆనందయ్య ఆయుర్వేదం నుంచి ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ వరకు ఎంత సైన్స్ ఉన్నా, ఎంత పరిశోధన ఉన్నా, అంతిమంగా ఒక నమ్మకం ఉంటేనే మనం దాన్ని స్వీకరించి అది పనిచేసే పరిస్థితులు అని కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. మరోవైపు తీవ్రమైన సంఘటనలు చూస్తున్నాం. పూర్తిగా విచక్షణ కోల్పోయి ఇంకా ఏదో ఉందని ఆశించి ఉన్న జీవితాన్ని కాపాడుకోకుండా ఎక్కడెక్కడో ఎలాంటివో క్షుద్ర పూజలు చేసేసి సొంత పిల్లల్ని కూడా బలిస్తున్న కఠోరమైన సంఘటనలు కూడా చూస్తున్నాం. నమ్మకం అంటే ఏమిటి, మూఢనమ్మకం అంటే ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారు దేని మీద నమ్మకం పెడతారు, దేన్ని పక్కకి పడేస్తారు? ఇదే అంశంపై ఇవాల్టి స్పార్క్ ఆఫ్ రామోయిజం. సార్ నమస్కారం, స్వాగతం అని నేను ఇప్పుడు గ్రాంధిక తెలుగులో మాట్లాడేందుకు అలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నమస్కారం పెట్టి నేను మీరు బాబాలాగా ఫీల్ చేసేసి. మీరు తప్పకుండా బాబానే. నేను రామా కృష్ణ అదిగో దేవుడి పేరు స్మరించుకున్నందుకు పైనుంచి అలా పూలవర్షం మాకు గ్రాఫిక్స్లో కురుస్తుంది. ఎస్. సో ఫండమెంటలీ ఐఎమ్ నాట్ షూర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది నమ్మకానికి మూఢనమ్మకానికి. ఎందుకంటే ఇప్పుడు బేసిస్ లేకుండా ఏమి అసలు దాంట్లో ఒక గుడ్డిగా నమ్మేస్తుంది అని మూఢనమ్మకం అనుకుంటే, ఆ నమ్మకం వలన ఎవరికో ఒక హాని జరుగుతుందా, లేకపోతే సంథింగ్ లైక్ దట్, లైక్ యూ మెన్షన్ ద ఇన్సిడెంట్ యూనో రైట్. కానీ ఫండమెంటలీ చూస్తే మీకు ఐదర్ తెలుసు లేకపోతే మీరు నమ్ముతారు. తెలుసు అనేది నాలెడ్జ్కి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉండడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, సైంటిస్ట్ని నమ్ముతాం. రైట్. యా, దట్ ఆల్సో కమ్స్ అండర్ బిలీఫ్. కానీ సైన్స్ చాలాసార్లు ఒక్కొక్కసారి మేము తప్పు చేసామని చెప్తుంది మళ్ళీ. లేకపోతే సైన్స్ అనేది కంటిన్యూస్లీ ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ ఒక చోట స్టాప్ అవ్వదు. ఒక పర్టికులర్ టైంలో మనం బిలీవ్ చేసిన అర్థం అనేది ఫ్లాట్గా ఉంది అని బిలీవ్ చేసాం. ఇంకో పర్టికులర్ టైంలో గెయిల్ వచ్చిన తర్వాత రౌండ్ అని ప్రూవ్ చేశాడు. అలాగా కంటిన్యూస్గా ఎవాల్వ్మెంట్ ఉంటుంది. మనకున్న ఏది మన ఆ టైంలో కరెక్ట్ అనుకున్నామా లేదా అనేది. రైట్. సో మోడర్న్ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే, ఒక ఫైనల్గా మన మైండ్లో ఉన్న సెన్సెస్ ఏదైతే ఉన్నాయో, మనం ఏదైతే మనం ఆస్వాదించగలిగామో దాని నుంచి మన రేంజ్ ఉంటుంది థింకింగ్. నాకు మీరు ఇప్పుడు నా కళ్ళు, నా సెన్స్ ఆఫ్ సైట్తో కనిపిస్తున్నారు. మీరు ఆ సోఫాని మీ సెన్స్ ఆఫ్ టచ్తో ముట్టుకుంటున్నారు. ఆ మాటలు మీ సెన్స్ ఆఫ్ హియరింగ్తో అంటున్నారు. ఈ సెన్సెస్ అన్నీ ఫంక్షన్స్ ఆఫ్ యువర్ మైండ్. రైట్. అప్పుడు మీ ఇంద్రియాలు పనిచేయటం వల్లనే నేనున్నానా, లేకపోతే ఏదో షూట్ జరుగుతుందా, స్పార్క్ ఆఫ్ రామోయిజం అనేది మీకు ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ యువర్ సెన్సెస్. రైట్. మీరు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు బోర్ కొట్టి మీరు నిద్రపోయారు అనుకోండి, మొత్తం రామోయిజం మాయమైపోతుంది, నేను మాయమైపోతుంది అంతా. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. దానికి రియాలిటీ ఉండదు. ఎందుకంటే మీరు నిద్రపోయినప్పుడు ప్రపంచం పోయింది, మెలుగుకుంటూ వస్తుంది అది. అండ్ దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ కాన్షియస్ లివింగ్ బీయింగ్. సో అప్పుడు నాకు నేను తప్పిస్తే ప్రపంచమే లేదు అని నేను అనుకున్నాను అనుకోండి ఒక సెకండ్, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మన కళ వచ్చినప్పుడు అదే నిజం అనిపిస్తుంది. మేల్కొనే వరకు 100% అది నిజం అని మనం ఫీల్ అవుతాం. ఎందుకు? మన సెన్సెస్ చెప్తున్నాయి.
మనకున్న మైండ్లో ఇంటర్నల్ ప్రాసెస్లో ఇది నిజం అని భ్రమ కలిగిస్తాం. సో సేమ్ థింగ్ కెన్ ఎక్స్టెండ్ అవుట్ సైడ్. యా. సో అప్పుడేంటి ఈ నమ్మకం మూఢనమ్మకం కాంటెక్స్లో ఏ మనిషి దేన్ని నమ్ముతున్నాడు అనేది కేవలం అతని పర్స్పెక్టివ్లో ఉంటుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటాడు, ఎవడో ఊర్లో ఉంటాడు, ఒక ట్రైబల్ ఉంటాడు, లేకపోతే ఒక యానిమల్ ఉంటుంది. దాని ప్రపంచంలో అది ఏం నమ్ముతుంది, వాడు ఏం నమ్ముతున్నాడు అని మనకు అర్థం అవ్వటం అనేది ఇంపాసిబుల్ అసలు ఆ కాంటెక్స్లో. సో ప్రతి థింకింగ్ పర్సన్కి వాళ్ళ సెపరేట్ ప్రపంచం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఆ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా, దేవుళ్ళు ఉన్నాయా, ఆనందయ్య ఉన్నాడా, లేకపోతే బ్రహ్మ ఉన్నాడే అనేది ప్రతి పర్సను ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్స్ బట్టి వాడు ఒక డెఫినేషన్ తీసుకుంటాడు. యూనో. సో ఆ ప్రపంచంలో లేని వాడికి అది మూఢనమ్మకం అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు మల్లిక్ పరచూరి గారిని విపరీతంగా నమ్మారా? యా, కరెక్ట్. నమ్మటం ఎందుకు కరెక్ట్ అంటే నాకు సబ్జెక్ట్ మ్యాటర్ తెలియదు. నాకు మల్లిక్ పరచూరి ఏం మాట్లాడుతున్నారు అనే సబ్జెక్ట్ మ్యాటర్ నాకు తెలియదు. అప్పుడు తెలియనప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ ద పర్సనాలిటీ. రైట్. మల్లిక్ పరచూరి మాట్లాడుతున్నారు, ఎక్స్ మాట్లాడుతున్నారు, వై మాట్లాడుతున్నారు, జెడ్ మాట్లాడుతున్నారు. ఈ నలుగురిలో ఎవరి మాటల్లో నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ అనిపించిందో అతని కాన్ఫిడెన్స్ నేను నమ్ముతున్నా. ఎందుకంటే తనకి తెలిసిన సైన్స్ నాకు లేదు, నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ టైము లేదు, లేకపోతే కెపాసిటీ కూడా లేదు నాకు. సో మనలో ఉన్న మనం ఎవరైనా సరే ఫైనల్గా నమ్మకం అనేది లేకపోతే సొసైటీ ముందుకు నడవు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియ, మనలో ఉండే ఒక గుణం అవతల మనిషిలో కనిపిస్తే దెర్ ఇస్ ఎ రెజొనెన్స్. ఆ రెజొనెన్స్ తో మన మీద మనకుండే నమ్మకం అక్కడ రెజొనేట్ అవుతుంది. పాసిబుల్. సో ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ ఫ్లాక్ టుగెదర్ అని ఎందుకంటాం, అక్కడి నుంచి వచ్చింది. ఒకేలా ఆలోచించిన వాళ్ళు గ్రూప్ అవుతారు. అదొక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, రిలీజియస్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ అవ్వచ్చు. ఎవరైనా సిమిలర్ థింకింగ్ అనేది మీకు అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. 100% అది కలుస్తుంది. తర్వాత ఇప్పుడు అదే సేమ్ దాంట్లో నేను ఆలోచించే దానికి ఎంతో కొంత దగ్గరలో ఉందా, లేకపోతే తను మాట్లాడుతుందే నాకు కొంచెం వేతాళ్ళ కన్నా ఎక్కువ అర్థమవుతుందా, ఎక్కువ కన్విన్సింగ్గా అనిపిస్తుందా అనే దాంట్లో కూడా యూ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ద పర్సన్. ఒకటి. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే కొన్ని ఆస్పెక్ట్స్ మీరు కౌంటర్ చేయొచ్చు. మల్లిక్ పరచూరి హీస్ టెలింగ్ సమ్ డేటా. రైట్. ఏదో కెమికల్ పేరు చెప్తున్నాడు, లేకపోతే ఏదో ఇది అంటున్నాడు, ఏదో ఆ కైండ్ ఆఫ్ మీరు అప్పుడు దాని కంపారబుల్ డేటాలో అదే ఎక్స్పర్టీజ్ ఉన్న ఇంకో కెమికల్ ఇంజనీరు, ఇంకో డాక్టరు మల్లిక్ చెప్పిన ఈ పాయింట్ తప్పు ఎందుకంటే ఇది కరెక్ట్, మల్లిక్ చెప్పిన ఆ పాయింట్ తప్పు ఎందుకంటే ఇది, మీకు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది రిలేటివ్గా. కానీ మూఢనమ్మకం అనేది ఏదైతే ఉందో అది చాలా ఇండివిజువల్ పర్స్పెక్టివ్, అది చెక్ చేయడానికే లేదు. ఇప్పుడు నాకు దెయ్యం కనిపిస్తుంది అంటే మీరు ఎలా చెక్ చేస్తారు దెయ్యం కనిపిస్తుందా లేదా అని? సో వెరిఫికేషన్ ఉండాలి. వెరిఫికేషన్ ఉన్నప్పుడే మీకు సైన్స్ పనిచేస్తుంది. అప్పుడు కూడా మీ నమ్మకం అయినప్పటికీ ఛాన్స్ ఆఫ్ వెరిఫికేషన్ ఇస్ దేర్, విచ్ ఇస్ వై సైన్స్ వర్క్స్ ఆన్ డేటా. డేటా ఈజ్ రిలేటబుల్ అండ్ ఏమంటారు దాన్ని క్లియర్ కట్గా మీరు ఇక్కడ మీకు రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మల్లిక్ పరచూరి గారు ఈ డేటా చెప్పి ఒక విషయం చెప్పారు. ఇంకొక పివి రెడ్డి గారు అనే డాక్టరు, ఆయన బ్రహ్మజ్ఞానంలో ఆయనకి బ్రహ్మ వచ్చి డైరెక్ట్గా మాట్లాడి ఈ డెల్టా థర్డ్ వేవ్ చాలా ఘోరంగా ఉండబోతుందని చెప్పాడు అని చెప్తుంటాడు. ఈయన చెప్పేది మూఢనమ్మకంగా అనిపిస్తుంది, డెల్యూషనల్ డిజార్డర్ అని చాలా మందికి అనిపిస్తుంది. ఈయన చెప్పేది బహుశా దానికి ఒక బేసిస్ ఉందని అనిపిస్తుంది. సో ఏమిటి వ్యత్యాసం అంటారు? బికాస్ ఇక్కడ కూడా ఏదో నంబర్లు చెప్పారు ఆయన నంబర్ అని. ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒపీనియన్లో ఇప్పుడు కోవిడ్ వేవ్ వస్తుంది, కోవిడ్ వేవ్ థర్డ్ వేవ్ వస్తుంది, చాలా డెడ్డీగా ఉంటుందని ఒకళ్ళు చెప్పచ్చు. అది రావచ్చు, గ్యారంటీగా వస్తుందని కూడా లేదు, కానీ అంత డెడ్లీగా ఉండకపోవచ్చు అని ఇంకోళ్ళు చెప్పారు అనుకోండి. దట్ ఈజ్ అన్ ఒపీనియన్. రైట్. కోవిడ్ వేవ్ అనేది ఎవరు కౌంటర్ చేయట్లా, వైరస్ కొన్ని ఎక్స్పెక్ట్ ఎవరు కౌంటర్ చేయట్లా. అదేంటి ఇంకా ప్రిడిక్షన్లో ఉంది ఇప్పుడు, ఎందుకంటే అది ఇంకా అవ్వలేదు, కరెక్ట్, జరగలేదు కాబట్టి. ఆ ఒపీనియన్ డిఫరెన్స్ వేరు, ఎందుకంటే అది ఇప్పుడే మనం కౌంటర్ చేయలేం. ఎందుకంటే ఇద్దరిలో రేపొద్దున ఎవరైనా రైట్ అవ్వచ్చు, ఎవరైనా తప్పవచ్చు. కరెక్ట్. కానీ నేను పర్సనల్గా వై ఐ లైక్ మల్లిక్ పరచూరి ఈజ్ బికాజ్
ఈజ్ ఆస్కింగ్ అస్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. అది రావకపోవచ్చు, కానీ నా ఉద్దేశంలో వస్తుంది. మనం ప్రిపేర్ అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, ఇప్పుడు ఆ చీకట్లో వెళ్తున్నాం రూమ్లోకి. ఆ చీకట్లో దెయ్యం ఉందా, పులి ఉందా, లేకపోతే పాము ఉందా అనేది మనకు తెలియదు. ఉండటానికి చాలా ఛాన్స్ ఉంది మళ్ళీ పరశురు అంటున్నాడు. ఇంకొకరు మనకు ఉందో లేదో తెలియదు అంటున్నాడు. అప్పుడు ఉండటానికని మనం ప్రిపేర్ అవుతేనే కొంచెం బెటర్ జాగ్రత్తలు తీసుకోవటానికి ఛాన్స్ ఉంది. యూనో, సో ఐ థింక్ అది ఇప్పుడు ఒక పర్సన్ వచ్చినప్పుడు చూద్దాం నేను యాటిట్యూడ్ ఉండొచ్చు, వస్తే దాని తర్వాత కొంప మునుగుతుందని ఇంకోటి ఉండొచ్చు. సో వీళ్ళందరూ బిలీవ్ చేసేది అప్పుడు మళ్ళీ పరచూరు మీద నమ్మినోడు ఈ కోవ ఉంటాడు, మిగతా వాడు ఆ కోవలో ఉంటాడు. బట్ స్టిల్ ఇట్ కమ్స్ అండర్ నమ్మకం, బికాస్ దెర్ ఈజ్ ఎ వెరిఫైబుల్. రేపు పొద్దున్న మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు, థర్డ్ వేవ్ వచ్చిందా లేదా, ఏం చేసిందని 2-3 నెలలు అయిన తర్వాత ఎవరు కరెక్ట్ అనేది మళ్ళీ తెలియడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ఇద్దరు కరెక్ట్ అవ్వచ్చు కదా, కానీ ఈయనకి బ్రహ్మజ్ఞానం వచ్చింది, ఈయనకేమో డెల్టా. దట్ ఈస్ ద పాయింట్. బ్రహ్మజ్ఞానం ఈజ్ డిఫరెంట్, ఎందుకంటే ఇద్దరు కూడా డేటా చెప్తున్నారు. అవును, తనకి తెలియంది ఈయనకి తెలియదని కాదు. ఇన్ఫర్మేషన్ ఏదైతే మళ్ళీ కోడ్ చేస్తున్నారో అది అందరికీ అవైలబుల్ ఉంది, ప్రతి డాక్టర్కి అదే. దాని బేసిస్ మీద వాళ్ళు ప్రెడిక్షన్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇలాగ జరగచ్చు, లేకపోతే అలాగ జరగచ్చు అనేది 2-3 వేరు అభిప్రాయాలు వస్తున్నాయి. యూనో, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు యాక్ట్ ఎవరు చేస్తున్నాడు ఇక్కడ ఎన్నోడు, మా అయితే కోవి కేర్ అని ఏదో పెట్టాడు, అది చేయొచ్చు. లేకపోతే ఇంకోటి ఎవరు అల్లోపతి చేయొచ్చు, ఇంకోటి ఎవరు కేవీ రెడ్డి నమ్మచ్చు, ఇంకోటి ఎవరు ఫలానా నమ్మచ్చు. ఓకే, మూఢనమ్మకం అనేది ఎక్కడ వస్తుందంటే, మూఢనమ్మకం అనేది దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్. రైట్, అది ఒక పర్టికులర్ పర్సన్స్ పర్సనాలిటీ అంతే. అతని మైండ్లో ఉన్న ఒక ప్రపంచాన్ని హీఈస్ మేనేజింగ్ టు టెల్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తున్నాడు. దీంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటి, ఇప్పుడు జోన్స్ అని సౌత్ అమెరికా ఐ థింక్ ఒక 900 మందిని కన్విన్స్ దెమ్ టు కమిట్ సూసైడ్ ఒకేసారి. యూనో, మాస్ సూసైడ్. అంటే ఎంత నమ్మకం కలిగించే శక్తి లేకపోతే అలాంటిది జరుగుతుంది. ఇప్పుడు చాలామంది నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? ఇప్పుడు సపోజ్ తిరుపతి ఉన్నారు, తిరుపతి అందరూ వెళ్ళి లైన్లో నుంచున్నారు, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళే ఉంటారు లైన్ మొత్తంలో. కానీ ఒకవేళ వెంకటేశ్వర స్వామి నిజంగా ప్రత్యక్షమైపోయి లైన్లో నుంచున్న వాళ్ళ దగ్గర, మీరు అందరూ ఇప్పుడు చచ్చిపోండి, మీ అందరికీ నేను స్వర్గప్రాప్తి ఇచ్చేస్తా, వచ్చే జన్మలో ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తా అని చెప్పాడు అనుకోండి, ఆయన కూడా ఎవరు చావరు. ఎందుకంటే మీకేది పోనప్పుడు మీ నమ్మకం ఉంటుంది, మీది పోయినప్పుడు ఆ నమ్మకం అంత పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆనందయ్య మందు నాకు తెలిసినవాడు, ఆడేమంటాడు, ఆనందయ్య కరెక్టు అనేది అని చెప్పాడు. మరి కళ్ళల్లో వేసుకుంటావా అని వేసుకున్నాడు. ఎందుకంటే మీ కళ్ళ మీద ఉన్న భయం ఆనందం మీద ఉన్న నమ్మకంగానే ఎక్కువ. అది నోట్లు వేసుకుంటాను, ఎందుకంటే నోట్ ఏదో చిన్న పసర్లాగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పారు, ఏం చెప్పారు, దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని సైన్స్ కూడా ఇచ్చేసింది వాడు. అవి వేసుకునే వడవర మూలికలు వడవ దానివల్ల. కానీ కళ్ళు డిఫరెంట్, కళ్ళల్లో ఏం వేసుకునే ఏమన్నా అవ్వచ్చు. యూనో, సో అదేంటి, అప్పుడు నమ్మకం కూడా డిగ్రీలో ఉంటుంది, అబ్సల్యూట్గా ఉండదు. ఇంతవరకు అయితే నమ్మితే ఇంతకు మించి కష్టం. యూనో, సో అది ఆ నమ్మకం విపరీతమైన వచ్చేసి మీరు యాక్షన్ తీసేసుకున్నారు, దాని మీద యాక్చువల్లీ చేసేసారు, అది మూఢనమ్మకం. అది ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మదనపల్లిలో వాళ్ళు నమ్మేసి శివుడు నాలోకి వచ్చేసాడు అందుకని చంపేసి చచ్చిపోయేంత లెవెల్లోకి, ఆ డిగ్రీలోకి మీకు నమ్మకం వచ్చినప్పుడు దట్ కమ్స్ అండర్ మూఢనమ్మకం. యా, ఎందుకంటే మీకు డైరెక్ట్ యాక్షన్ వచ్చేసింది. రైట్, ఇక్కడేంటి, మీరు ఆచి తూచి కొంచెం చేస్తున్నారు, మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఒక రేంజ్లో. ఇక్కడ రసవత్తరమైన రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, మానవ సంబంధాల్లో నమ్మకం ఏంటి, మూఢనమ్మకం ఏంటి. అలాగే జీవితం కంటే ఇంకా ఏదో ఎక్కువ బయట ఉంది, దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, దేవుడు వస్తాడు దిగొస్తాడు నాకు కళ్ళు కనిపిస్తాడు అని, అలాంటి బిలీఫ్స్. సో ఫస్ట్ అసలు మానవ సంబంధాల్లో నమ్మకం మూఢనమ్మకం ఈ రెండింటికి తాముందంటారా? ఫర్ ఎగ్జాంపుల్, చాలా చోట్ల కొడుకులు హంతకులు అయినా కూడా నా కొడుకు ఎప్పుడు అలా చేయడు, నా కొడుకు చాలా మంచివాడని నమ్మే తల్లిదండ్రులు ఉండొచ్చు. అది మూఢనమ్మకం అంటారా, లేకపోతే డస్ ఇట్ బార్డర్ ఆన్? No. However the child is, parents have that faith in the
అది ఐ డోంట్ నో దట్ కమ్స్ అండర్ నమ్మకం. అది వాళ్ళు సపోజ్ చేసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ ది వాళ్ళు పుట్టినప్పటి నుంచి మాతో ఉన్నారు, నా పిల్లలు అలా చేయరు అనేది. ఐ థింక్ దట్ కమ్స్ అండర్ స్లైట్లీ డిఫరెంట్ కేటగిరీ. నమ్మకం బ్రాడర్ థింగ్. నాకు ఇప్పుడు నమ్మకం అనే సిస్టమ్ లేకపోతే సొసైటీ ఫంక్షన్ అవ్వదు. అవును. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పాకిస్తాన్ ఈజ్ ఎ బ్యాడ్ కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ ఎ ఎనిమీ అని మీరు ఇండియన్ ఆర్మీని నమ్మించలేకపోతే వాళ్ళు ఫైట్ చేయలేరు. అవును. మీరు పాకిస్తాన్ ఎందుకు బ్యాడ్ అని చెప్పడం మొదలు పెడితే అది అవ్వదు. ఇప్పుడు నేను ఒక సోల్జర్ని, నాకు సోల్జర్ వీళ్ళు వార్ చేయి పాకిస్తాన్తో మన శత్రువుని వెళ్ళి చేస్తా. కానీ ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే పాకిస్తాన్ ఎందుకు బ్యాడ్, అసలు ఏం చేసింది చెప్పండి అని కూర్చుందంటే అది వర్కౌట్ అవ్వదు. అవును. సో బ్లైండ్గా మీరు బిలీవ్ చేసి చెప్పింది ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు అడ్మినిస్ట్రేషన్లో హైరార్కీ అని ఉంటుంది. అది కమిషనరు ఎస్పీకి ఆర్డర్ ఇచ్చాడు, ఎస్పీ ఎవరికో ఇచ్చాడు, వాళ్ళు చేసి తీరాలి. ఎందుకంటే దే హ్యావ్ టు ట్రస్ట్ ద పొజిషన్. అది పొజిషన్ ఎవరైతే ఇచ్చారో నో వన్ ఈజ్ ఏబుల్ టు క్వశ్చన్ ది పాయింట్. అక్కడ ఇప్పుడు షూట్ చేసేటప్పుడు కూడా అలాగే పాపం వాడు కూడా మనిషే కదా, అలాంటివి అది ఎమోషన్ వస్తుంది. కానీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆర్మీ యు ఆర్ సపోజ్ టు ట్రస్ట్ ద హైరార్కీ. అది నీ సుపీరియర్ వాడిని నమ్మి నువ్వు బ్లైండ్గా చేయాలి, కానీ నువ్వు ఆలోచించకూడదు. అది ఎందుకంటే సోషల్ ఆర్డర్లో నమ్మకం మీద చేయకపోతే ఏది పనిచేయదు. సో దట్ ఈజ్ వేర్. ఇప్పుడు మనకి ఆ టైంలో ఏదేదో నమ్ముతారు, ఇది వేసుకుంటారు, అది వేసుకుంటారు అంటే ఏది చేసినా అలాగే చేస్తారు యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది చెప్పాను అనుకోండి, మీరు ఏమి నమ్మినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బరూక్ స్పినోజా ఏమన్నాడంటే, ఇఫ్ యూ త్రో ఎ స్టోన్ ఇన్ ద ఎయిర్ ఇట్ హస్ కాన్షియస్నెస్, ఇట్ విల్ థింక్ ఇట్స్ ఫ్లయింగ్ యాజ్ పర్ ఇట్స్ ఓన్ విష్. మీరు ఇసిన రాయి నేను ఎగురుతున్నాను అనుకుంటుంది కాన్షియస్ ఉండి, ఎవరో నన్ను ఇసిరేసాడు అని గుర్తించకపోవడానికి ఛాన్స్ ఉంది. మనం అందరం కూడా అలాగే, నేను ఏం ఫీల్ అయినా, నాకు ఆ పార్టీ అంటే ఇష్టం లేదు, నాకు బీజేపీ అంటే ఇష్టం, లేకపోతే ఇది లేకపోతే అది అని నేను ఎప్పుడైతే చెప్తానో, నేను అనే వర్డే ఇటు నమ్మకం నుంచి వచ్చింది. అది ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. అది ఆ సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్, అది మారచ్చు. కానీ ఏ రోజైతే మీరు ఫీల్ అయ్యారో, ఏ క్షణం అయితే ఒక డెసిషన్ తీసుకున్నారో, దట్ కమ్స్ అండర్ అబ్సల్యూట్ బిలీఫ్. ఓహో, సో ఇఫ్ యూ జస్ట్ బిలీవ్ ఇట్స్ బిలీఫ్. ఇట్స్ బిలీఫ్. If you take action based on that, if you take action which is going to permanently alter your ఎవరు చచ్చిపోయారు, ఎవరు అది కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కంట్రీని కూడా మనం ఏమంటాం, బుద్ధి లేకుండా ఇరాక్ మీద వార్ చేశారు, అమెరికాని తిట్టారు మొత్తం వరల్డ్ అంతా, బికాజ్ ఇట్ డిడ్ంట్ గో యాజ్ పర్ ద థింగ్. రైట్. అది అప్పుడు మూఢనమ్మకం. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని అమెరికా నమ్మింది, అందుకని వార్ ఇస్తుంది. లేదు కాబట్టి అది మూఢనమ్మకమైంది. అవును, అది మూఢనమ్మకమైంది. So many people died, it altered the entire world. ఇప్పుడు అలాగే సేమ్ థింగ్ ఇప్పుడు సేమ్ థింగ్ మీరు చూడండి. ఇప్పుడు ఎవరైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టారో, మేము స్వర్గానికి వెళ్తే మాకు 70% దొరుకుతారు అని నమ్మిన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఆ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్ నుంచి అలాంటివి చేయగలిగారు. వాళ్ళు చంపేసుకున్నారు, లక్షల మందిని చంపేశారు. అవును, అది కూడా మూఢనమ్మకం కింద వస్తుంది కదా. అవును. ఇప్పుడు వాళ్ళకి వచ్చిందా లేదా అని మనకైతే తెలుసు, అది తెలియదు, వెరిఫై చేసుకోవాలి. అది ఇంపాసిబుల్, అది వెరిఫై చేయలేము. అది నేను చెప్పేది, వెరిఫై చేయలేనదే మూఢనమ్మకం. అది అండ్ దానికి అందుకే మూఢనమ్మకాలకి తావు పరిధి ఉండవు. I mean, you can't obviously verify anything. See, అక్కడే పాయింట్. ఇప్పుడు మన వీఆర్ జస్ట్ ఎ మైన్యూస్క్యూల్ పార్ట్ ఆఫ్ ఏ నేచర్, రైట్, యాజ్ ఎ పర్సన్. అయ్య బాబాయ్ మీరే అంటున్నారా? ఆఫ్ కోర్స్. సో దాంట్లో ఏంటి, మనకి ఇంకొక శక్తి మీద ఒక అది అంటే ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు సైన్స్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్ రేషనల్గా, లాజికల్గా ఒక ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసే ప్రయత్నం అని సైన్స్. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ వలన యాపిల్ కింద పడుతుంది చెట్టు నుంచి, గ్రావిటీ, న్యూటన్ లా. గ్రావిటీ అంటే ఏంటి? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమికి ఆకర్షణ శక్తి ఎందుకు ఉంది? ఇంకోటి ఏదో ఉంది, ఆ రొటేషను దాంట్లోంచి ఏదో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, ఏదో. అది ఎందుకు క్రియేట్ అవుతుంది? మీరు ఇలా ఒక్కొక్క క్వశ్చన్ వెనక్కి వెళ్తే ఒక చోట ఆన్సర్ ఉండదు, ఎక్కడో చోట ఉండదు ఆన్సర్. అప్పుడు అది that comes under that territory. So science can never have a definitive answer. It can only try to explain to the best of its knowledge. అందుకనే ఇట్స్ an evolution process. మూఢనమ్మకం అనేది డెఫినెట్.
అది ఇప్పుడు ఒకటి చెప్తాను. నాకు తెలిసిన మా ఇంట్లో ఒక రిలేటివ్, నా కజిన్ మాధవి అని. ఆ మాధవి కొడుక్కి 4 yearsలో తనకి ఒక శక్తి ఉందని చెప్పారు నా ఇంట్లో. మా మదర్ సిస్టర్ చెప్పారు. ఏం క్వశ్చన్ అడిగినా ఆడ ఆన్సర్ రాసేస్తాడు, ఎనీ క్వశ్చన్. అది నేను వింటే నేను క్వశ్చన్ ఆన్సర్ రాయటం ఏంటంటే, లేదు అతనికి ఏదో ఫలానా మూర్తి ఆవిడ ఆవహించాడు, కల్కి మూర్తి అనేదో చెప్పారు. నువ్వు ఊరికైనా హ్యూమర్ చేయటానికి ఆడ 4 years మాటలు కూడా ఆవిడకి 498 into 587 అని అడిగాను మల్టిప్లికేషన్. వాళ్ళ మదర్ ఒళ్ళు కూర్చోబోయి చెప్పి అంకుల్ ఏదో అడుగుతున్నాడు అది ఇది అని చెప్పేసి అది పెడితే ఆడ పెన్సిల్ పెట్టుకుని రాశాడు ఆన్సర్. నా ఎదురుగా రాశాడు. 3 digit మల్టిపుల్ అది. నేను అసలు నాకు భయం వేసేసింది. అంటే దిస్ ఇస్ సంథింగ్ ఐ కాంట్ ఎవర్ ఇమాజిన్, అంటే ఎలా జరుగుతుందని. మా మదర్ సిస్టర్ భయపట్ల, ఎందుకు వాళ్ళు నమ్మారు. ఆడు కలిగిమూర్తి వచ్చాడంటే పని అయిపోయింది, ఆడు పాపాలం. అప్పుడు నమ్మకం కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అది ఆడికి అది దేవుడు వచ్చాడు రాశాడు ఏంటంటే పెద్దది అని వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. నాకు నమ్మకం లేదు కాబట్టి నాకు టెన్షన్ వచ్చేసింది, నాకు భయం వేసింది యాక్చువల్గా. యూనో, బికాజ్ ఎనీథింగ్ నేను ఆన్సర్ చేయలేని, నేను ఎక్స్ప్లెయిన్ చేయని దాన్ని నన్ను ఎప్పుడన్నా భయపెడుతుంది. అందుకని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నమ్మకంలో బతకడానికి రీజన్ ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ చేస్తున్నారు. యూనో, సో ఇప్పుడు అది జరిగిపోయిన తర్వాత అలాంటి 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి. ఇప్పుడు అది జరిగిపోయిన తర్వాత నేను చాలా ఇయర్స్ అసలు నేను నిజంగా జరిగిందా, అది నేనేనో కలగానా, నా మైండ్లో ఇమాజినరీగా వచ్చిందా అనే ఒక ఇది ఉండేది. కానీ ఎప్పుడు నేను నా మదర్ని సిస్టర్ని అడగల అది జరిగిందా అని. ఎందుకంటే అవును అంటే మళ్ళీ నాకు టెన్షన్. అందుకని డెలిబరేట్గా జరిగిన దాన్ని నా మైండ్లోంచి దూరంగా తోయటానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు అన్రిజాల్వ్డనా? ఎందుకంటే అది నేను నమ్మితే నా మిగతా లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయిపోతుంది. అవును, మిగతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ మై ఎంటైర్ థింకింగ్. నమ్మకపోతే ఇప్పుడు నేను ఆన్సర్ ఇచ్చుకున్నాను కదా, అది జరగలేదు నేను కలగాను అనుకో. తర్వాత ఎన్నో ఇయర్స్ అయిపోయి ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత ఈ మధ్యన పెళ్ళిలో ఎక్కడో పెళ్ళిలో వెళ్ళిన చోట మా సిస్టర్ మళ్ళీ తనని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాడు అడిగడం చెప్పింది. మళ్ళీ అంటే ఇప్పుడు అది మళ్ళీ జరిగిందని కన్ఫర్మ్ అయింది. దీన్ని బట్టి ఇప్పుడు కాదు, ఇప్పుడు జోక్ ఏంటి, ఇప్పుడు ఆడేమో ఇంజనీర్, ఆడికి మ్యాథ్స్లో వీక్ అంటాడు. ఇప్పుడు ఏంటి ఆ పవర్ ఆడుకుంటే 4-5 నెలలే ఉందంట మళ్ళీ అదొకటి. సో ఇలాగా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ విల్ హ్యాపెన్. అయినా అది ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్లో రావడానికి ఆస్కారం లేదు. అప్పుడు దానికి ఇమాజినేషన్ బట్టి ఏదో ఒక పెట్టగదా అలుగుతుందండి. ఇప్పుడు అది జరిగింది ఆఫ్ కోర్స్ నాకు జరిగింది. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇదే విషయం ఎవరైనా మీరు నాకు చెప్పుంటే నేను నమ్మను, నేను నమ్మను, ఎవరు చెప్పినా నమ్మను. అందుకని నేను అవతలో నమ్మకాన్ని నేను కాదు అన్నప్పుడు నేను అతనిలాగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి నాకు అనడానికి ఆస్కారం లేదు. ఇట్ షుడ్ నాట్ బి డన్, విచ్ ఈస్ వేర్ ద హోల్ ప్రాబ్లమ్ ఇస్. ఇప్పుడు ఆనందయ్య ఇష్యూలో ఎవరికో వేసాడు మందు, ఆయనకు బాగా అయిపోయింది, చాలామందికి అయిందో లేదో నాకు తెలియదు. బట్ అది బిలీవ్ చేయటానికి నేను ఎందుకు ఇష్టపడినా అంటే నాకు కన్వీనియంట్ కదా. అందుకని వాళ్ళేదో అబద్ధాలు చెప్తున్నారు, ఏదో రాంగ్ డేటా వేస్తున్నారు, అది ఇది అని చెప్పేసుకుని మీరు మైండ్లోంచి పక్క దోస్తున్నారు. ఇట్ డజంట్ సూట్ మీ. ఇప్పుడు నేను ఏ రోజైతే దేవుణ్ణి నమ్మటం స్టార్ట్ చేశానో నా లైఫ్లో చాలా ఆల్టర్ అయిపోతాయి. నేను బతికినట్టు హ్యాపీగా నేను బతకలేను. ఎందుకంటే ఇది పాపం అంట, అది ఇదంట, అదంట, ఇలాంటివన్నీ రకరకాలు వస్తాయి. కాబట్టి I conveniently take a decision not to believe in God. Believe in God, not to believe in God, same actually. There are two sides of the same coin. Yes. Yeah. సో ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ గాడ్ ఏంటి అంటే నాకు తెలియదు, అంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ కూడా నాకు తెలియదు. అవును, విచ్ ఇస్ సైన్స్. ఇప్పుడు ఎవరో బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు, అది అవి పేరే. ఫైనల్గా మామూలు మనిషికి అది అర్థమయ్యే కాంప్రిహెన్షన్ అనేది ఉండదు. యూనో, సో ఇప్పుడు అప్పుడేంటి ద పాయింట్, మనం ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మన డెసిషన్. అది నమ్మకపోవటం దేన్ని బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. మీరు ఎలాంటి లైఫ్ గడవాలప్పుడు దానికి కన్వీనియంట్గా ఉందా లేదన్న దాని మీద డిపెండ్ అవుతుంది అది. కానీ ఇది అందరూ చేస్తారు డిగ్రీలో. ఎక్స్ట్రీమ్ మూఢనమ్మకం అనే ఎక్స్ట్రీమ్ ఎప్పుడంటే అది టోటల్గా మీ డెసిషన్, లైఫ్ని ఆల్టర్ చేసే డెసిషన్ అది. ఇందాక
9/11 ఇస్ మూఢనమ్మకం నాకు. ఇరాక్ వార్ ఇస్ మూఢనమ్మకం. బికాస్ ఆ కైండ్ ఆఫ్ ఏ బిలీఫ్లో మీరు అంత దూరం వెళ్ళి అంత చేసేటప్పటికి, లేకపోతే మదనేపల్లి ఇన్సిడెంట్, ఇప్పుడు వాళ్ళు బిలీవ్ చేశారు. మనకేం తెలుసు వాళ్ళ మైండ్లో ఏమొచ్చిందని మీకు నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇందాక కల్కిమూర్తి వాళ్ళలాగే మేబీ దట్ పర్సన్ రియల్లీ హ్యాడ్ శివ మ్యాన్, హౌ విల్ ఐ నో దట్? కరెక్ట్. అదొక ఆడిటీ కాబట్టి మనం మాట్లాడుతున్నాం. శివ ఇఫ్ ద పర్సన్ హ్యాడ్ శివ మళ్ళీ రివైవ్ చేయగలగాలి కదా, చేయలేకపోయారు కదా. వాళ్ళు చెప్తున్నారు, అది నేను చెప్పేది. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్లో ఇప్పుడు కల్కిమూర్తి నేను వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఈస్ దే టుక్ ద ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ కిల్లింగ్ అండ్ కమిటింగ్ సూసైడ్. అది ఎంత స్ట్రెంగ్త్ ఉండగా ఎమోషన్లో అది చేయడానికి. మీరు ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది కదా, అది నమ్మకం మూఢనమ్మకం అని అడుగుతున్నా. మూఢనమ్మకమే. మూఢనమ్మకం ఇందాక ఇచ్చాను కదా, మూఢనమ్మకం అనేది యాక్ట్ విచ్ ఈస్ ఇర్రిపేరబుల్, విచ్ ఈస్ గోయింగ్ టు ఫినిష్ యూ. అమేజింగ్ క్లారిటీ సార్. యా. సో ఇప్పుడు కల్కిమూర్తి మీకు 2 సార్లు దర్శనం ఇద్దాం అనుకుంటే మీరు తీసుకోలేదు ఆ దర్శనం? నో. నో రిగ్రెట్స్? నో. దానికి రీజన్ ఏంటంటే ఇట్ డన్ సూట్ మీ టు బిలీవ్ ఇన్ సూడో సైన్స్. సూడో సైన్స్ లేదు దాన్ని నేను స్టేట్మెంట్ ఇవ్వట్లా. వై డు కాల్ ఇట్ సూడో సైన్స్? బికాస్ ఇట్స్ నో సైంటిఫిక్ బేచర్. ఇందాక చెప్పాను కదా, బేస్ నాకు ఐ నీడ్ ఎ సర్టన్. ఇప్పుడు బట్ హీ గేవ్ రైట్ దేర్ కదా నంబర్. నేను అదే అంటున్నాను, అది జరిగినా సరే కన్వీనియంట్లీ అండ్ ట్రయింగ్ టు ఇగ్నోర్ దట్. బికాస్ నేను అది ఆడిటీ ఎప్పుడు ఎన్నిసార్లు జరిగింది నా మొత్తం లైఫ్లో 3-4 సార్లు జరిగింది. ఐ ఆల్వేస్ వాంట్. ఇప్పుడేమనుకుంటున్నా, నా పెళ్ళిలో మా సిస్టర్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా నా కళ అనుకుంటున్నాను నేను. యా. బికాస్ అదే ఇట్ ఈస్ సూటింగ్ మీ టు బిలీవ్ దట్. యా. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ క్యారీడ్ అవే అండ్ తర్వాత మీరు భక్తులు అంటే ఇప్పుడు నా మొత్తం లైఫ్ చేంజ్ అయిపోతుంది. మై ఎన్కౌంటర్స్ విత్ కల్కిమూర్తి అని రాయాల్సి. యా కరెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ థింగ్స్, ఒక మనిషికి ఇప్పుడు మనం ఏమంటాం, ఒక ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఫలానా వ్యక్తి పేరు ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఒకవేళ చచ్చిపోతే ఎక్స్ బాడీని తీసుకెళ్తున్నారంట. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ వేరు, ఎక్స్ బాడీ వేరు అని. అప్పుడు ఎక్స్ ఎవరు? ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ నీ కలెక్షన్, నీ తలలో ఉన్న థాట్స్, ఫీలింగ్స్. థాట్స్కి ఫీలింగ్స్కి అసలు బాడీ అవసరం ఏంటి? బాడీ ఏం చేస్తుంది? తింటుంది. బాడీ ఫంక్షన్స్ ఉన్నాయి, దానికి జబ్బులు వస్తాయి, కరోనా వైరస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. మైండ్కి ఏం వస్తుందని తెలియదు. మైండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్. సో అప్పుడు ఈ మైండ్కి ఏం ఆలోచనలు, దానికి తిండి ఎందుకు, నిద్ర ఎందుకు, ఇది ఎందుకు అని మనం అనుకుంటే అప్పుడు అసలు మైండ్కి బాడీ అవసరం ఏంటి? కెన్ ఇట్ ఎగ్జిస్ట్ బై ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఎయిర్? యూనో, ఐ డోంట్ హ్యావ్ ద ఆన్సర్. నా పాయింట్, మీరు ఏ సైంటిఫిక్ బేసిస్ తీసుకున్నా, ఎంత మీరు సైన్స్ అని చెప్పినా, దాన్ని యూ కీప్ ఆన్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ ఆఫ్టర్ అనదర్, at some point of time it will stop answering you. Then it becomes into the supernatural. So ఇక్కడ క్వశ్చన్, సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేనిది సూపర్ న్యాచురల్. సూడో సైన్స్ ఏంటంటే ఒక మైండ్ వాడి ఇమాజినేషన్లో ఆడి ఏదో ఒక సైన్స్ని ఆపాదించి పిచ్చి పిచ్చిగా మాడితే దాన్ని సూడో సైన్స్ అంటారు. సో సూడో సైన్స్కి సూపర్ న్యాచురల్కి మధ్య ఒక్కోసారి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుందా? వస్తుందా? ఇది వస్తుంది. యా, ఎస్, దే ఆర్ రిలేటెడ్. సార్ యా. ఉదాహరణకి మీరు ఒక మాట అన్నారు, బాడీ, అతని బాడీ అది అతని కాదని. థాట్స్కి ఫీలింగ్స్కి వై డూ నీడ్ అ బాడీ అన్నారు. బట్ యూ ఆల్వేస్ ఎంఫసైజ్, ఇది చాలా డైవర్ట్ అవుతున్నాను, బట్ మీరు ఆల్వేస్ యూ ఎంఫసైజ్ బాడీలీ ప్లెజర్ సో మచ్. హౌ అండ్ వై? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బాడీస్ ప్లెజర్ ఈస్ బీయింగ్ ఫెల్ట్ బై ద మైండ్. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఫీలింగ్. Feeling is different from ఆలోచన. ఓకే, రైట్. You like the taste of food. You like sex, you like something else which is being perceived through the bodily function. Correct? But అది ఎగ్జిస్ట్ అవటానికి బాడీ ఏంటి? ఎవెన్చువల్లీ యువర్ ద ఫీలింగ్ కదా అది. అవును, యువర్ ఇన్ యువర్ అది అప్పుడు ఎగ్జిస్ట్ అవ్వటానికి ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ద బాడీ ఫర్ ఓన్లీ ఎ ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రెయిన్ని ఇఫ్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఏ సైంటిఫిక్ స్టడీ, the brain will still feel it's alive even without the body, you know, everything, because all the central nervous system dantlo reactions and brain can still feel it with or without the body if it is removed and preserved in a certain state. You know,
సో ఇప్పుడు ఓకే, అది దట్స్ లిటిల్ డైవర్టింగ్ ఫ్రమ్ ద టాపిక్. నా మెయిన్ థింగ్ ఏమంటున్నానంటే, నమ్మకం అనేది లేకపోతే మనిషి బతకలేడు. దెన్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతాం అనేది సెకండ్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ బిలీవ్ ముస్లిమ్స్ బిలీఫ్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ హిందూస్. దానికి కారణం ఏంటంటే ఐడల్ లేదు అక్కడ. మనం ఏంటి, 3 కోట్ల దేవుళ్ళు ఉంటారు, వినాయకుళ్ళే 100 మంది ఉంటారు, 100 టైప్స్ ఉంటాయి. ఇంకో దేవత ఏదో ఇన్ని టైప్స్ ఉంటాయి, యాదగిరి నరసింహస్వామి, తిరుపతి, ఇది అది. ఇంత మీరు డైవర్షన్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ బిలీఫ్ ఉండడం అనేది చాలా కష్టం. అవును, యూనో. వెరాజ్ ఇన్ ఇస్లాం, బికాజ్ మీకు తెలీదు, ఒక అన్నోన్ ఎంటిటీ, ఇన్విజిబుల్ ఎంటిటీ. అంటే ఇప్పుడు మీరు పాత సినిమాల్లో విలన్ కనిపించకుండా ఒకటి వాయిస్ వస్తూ ఉంటుంది చూడండి, అది అంటే మన ఇమాజినేషన్లో పెరుగుతూ ఉంటుంది. అది ఒక డెఫినెట్ విజువల్ ఉంటే అది రాదు, యూనో. సో ఐఎమ్ టాకింగ్ రిలీజియన్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. అలా ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, లేకపోతే ఒక పార్టీ లీడర్ ఉంటాడు. హిట్లర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్. హిట్లర్ జర్మనీని వరల్డ్ నెంబర్ 1 కంట్రీ చేస్తాడు అని జర్మన్స్ నమ్మారు. రైట్. ఎందుకు నమ్మారు? అతను చెప్పిన మాటల్లో ఉన్న ఒక ఇంటెన్సిటీ కానీ, ఒక లాజిక్ కానీ, ఏదో కానీ అది నమ్మారు. అండ్ దే గేవ్ హిమ్ ద మ్యాండేట్ టు డూ ఎనీథింగ్ ఫర్ దమ్. అది ఎప్పుడు రాంగ్ అయింది? సెకండ్ వరల్డ్ వార్ రిజల్ట్ వచ్చాక తెలిసింది. అవును. అప్పుడు మనం అనుకుంటాం, అందరు పిచ్చినా కూడా హిట్లర్ నమ్మేసి ఓట్లు వేసారు, ఆడికి నాజీ పార్టీ ఇచ్చారు. అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మూఢనమ్మకాల కేటగిరీ వస్తారు ఆ పర్టికులర్ టైంలో, బికాస్ ఆఫ్ ది మేహెమ్ విచ్ హ్యాపెన్, యూనో. సో ఈ మూఢనమ్మకం అనేది ఇప్పుడు నేను మా మదర్ సిస్టర్ దగ్గర అంత కలవలేదు అనుకోండి, సపోజ్, నాకు డెఫినెట్గా మదర్ సిస్టర్ మూఢనమ్మకాలు ఉన్నవాళ్ళు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నమ్మటానికి ఇష్టపడలేదు కాబట్టి. ఇప్పుడు ఎవరో చిన్న ఫెయిర్ ఇనఫ్ అంటే జస్ట్ నేను డిగ్రీ చెప్తున్నా. అంటే మూఢనమ్మకం అంటే డెఫినెట్గా ఎవరు చచ్చిపోవాలి, చావాలి అనేది కాదు. అబ్సల్యూట్ జీరో బేసిస్ ఉండకుండా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అవ్వలేదు, ఆ నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి పోయేది ఏం లేదు ఆ పర్టికులర్ టైంలో. బట్ దట్స్ అగైన్ డిగ్రీ అంటున్నా, ఎక్స్ట్రీమ్ డిగ్రీలో ఇట్ విల్ బీ ఇన్ దిస్. మీరే 2 కేటగిరీలు ఇచ్చారు. సూడో సైంటిఫిక్ విచ్ ఇస్ మూఢనమ్మకం, సూపర్ న్యాచురల్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. సూడో సైన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు మన గడపలకి. పసుపు పెడితే ఏదో మంచి జరుగుతుంది అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు, లేదు సైన్స్లో ఇది ఉంది, పసుపులో ఇది ఉంది అని చెప్తారు. కానీ అది అర్థమై పెట్టట్లే. మీరు మీ చిన్నప్పుడు మీ తాతయ్యో అమ్మమ్మ చెప్పారు, తర్వాత మీ అమ్మ నాన్న చెప్పారు అని ఒక బ్లైండ్గా మీరు ఫాలో అవుతా చేస్తారు. కానీ పసుపు పెడితే శుభకార్యం జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు చేస్తారు. కానీ పసుపులో ఇది ఉంది కాబట్టి అప్పుడేమంటాం, పసుపు తీసేసి అది యాక్చువల్గా ఒక బాటిల్ వచ్చింది అనుకోండి, మెడిసిన్ లాగా, పసుపు బదులు అది పెట్టమని ఎవరు పెడతారు చూస్తాను. See, that has an aspect, there's a decoratory aspect, there is something, always people try to give multiple things for you to believe in something. ఇప్పుడు ఒకటి రెండు ఉండవు, always there will be multiple factors to influence you. దీని ఎక్స్ట్రీమ్ డిగ్రీస్లో ఆల్ మూఢనమ్మకాలు మైట్ నాట్ రిజల్ట్ ఇన్ డెత్. ఈ బిలీఫ్ సిస్టంలో మోస్ట్ అన్బిలీవబుల్ థింగ్స్ విల్ స్టార్ట్ స్లోలీ గోయింగ్ ఇంటూ ద మూఢనమ్మకాల కేటగిరీ. మీరెందుకు అంత ఇన్నోవేటివ్గా ఎప్పుడు ఏదో కొత్తదనం వెతికే వ్యక్తి, ఈ ప్రపంచానికి మించి వేరే ఒకటి ఉంది, లేకపోతే ఏదో ఒక శక్తి శాసిస్తుంది, వాట్ ఈస్ ద సీక్రెట్ కోడ్ ఆఫ్ లైఫ్ అని క్రాక్ చేసే ప్రయత్నం చేయలేదు? మీకు ఇక్కడే ఎంటర్టైన్మెంట్ సరిపోతుందా? యూ డెంట్ ఫీల్ ద నీడ్ టు డూ దట్ ఎవర్? See, I feel, one of the greatest lines I heard in my life, Socrates said, the only thing I know is nothing. You know, it sounds very defeatist, కానీ పాయింట్ ఏంటంటే, the more you think about it, you will realize the futility of trying to understand. అప్పుడు అది అన్వేషించే బదులు మీరున్న ప్రపంచంలో హ్యాపీగా బతికేటప్పుడు బెటరు అనేది నాకు రియలైజేషన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, మీరు అవుటర్ లిమిట్, ఇన్నర్ లిమిట్ చెప్తాను. ఒకటి, ది యూనివర్స్ అనేది దాని సైజ్ ఆస్పెక్ట్ తీసుకుంటే, అంటే ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇట్స్ నాట్ అబౌట్ ట్రిలియన్స్ ఆఫ్ మైల్స్, ఇట్స్ నాట్ ట్రిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. ఎండ్ అనేది ఉండకుండా ఏదన్నా ఎలా ఉంటుంది అసలు మనకు అర్థం కూడా అవుతుంది. కరెక్ట్. మనకేంటి, ఇప్పుడు రూమ్ ఉంది, రూమ్కి సీలింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి పర్ ఫ్లోర్ ఉంది.
దాని తర్వాత ఆకాశం ఉంది, ఆకాశం తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఏదో ఉంది, దాని తర్వాత ఏదో ఉంది, ఎక్కడో ఒక చోట ఎండ్ అవ్వాలి కదా. ఒకవేళ ఎండ్ అయితే దాని తర్వాత ఏముంటుంది? రైట్. అప్పుడు ఎండ్ అనే దానికి స్పేస్లో మీనింగ్ రావట్లా మీకు. ఎందుకని ఎండ్ అని చెప్తే ఎండ్ తర్వాత ఏముందని అడగాలి. అవును, ఎండ్ తర్వాత ఇంకేమన్నా ఉంటే ఎండ్ అవనట్టే కదా. అంతే, కరెక్టే కదా. అది ఒక పాయింట్. దాని తర్వాత మీరు దాంట్లో మన కంటికి కనిపించిన ఒక ఆటమ్ తీసుకుంటే, ఆటమ్ ఈజ్ రెప్లికేటింగ్ అగైన్ ద ఎంటైర్ యూనివర్స్. సో ఇప్పుడు ఇదంతా ఎవడు కూర్చొని చేశాడు? ఏ శక్తి చేసింది? బ్రహ్మదేవుడు చేశాడా, యాదగిరి నరసింహస్వామి చేశాడా, జీసస్ చేశాడా, ఎవరు చేశాడో తెలియదు ఒకవేళ ఉంటే. బట్ మీరు వీళ్ళ పేర్లు చెప్పకపోయినా ఏదో జరిగి ఉండాలా, ఎవరో చేసి ఉండాలా అనేది మనకున్న మేధాశక్తి కొన్న లిమిటేషన్తో దాన్ని మించి మనం ఆలోచించలేం. దాన్ని ఒకవేళ మీరు దాన్ని గాడ్ అని పేరు పెట్టిన ఒకవేళ, సో దెర్ హ్యాస్ టు బి అన్ ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ సమ్వేర్. కానీ ఆ గాడ్కి మనం గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే గాడ్కి డిఫరెన్స్ ఉంటుంది. డోంట్ కంపేర్. ఐ మీన్ యూ కెనాట్ పుట్ హిమ్ ఇన్ ద సేమ్ కేటగిరీ. క్రియేషన్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, వాట్ సోర్స్ అండ్ వాట్ ఫోర్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ అనేది మీరు గాడ్ అని లేబుల్ చేస్తే ఒకటే. వెంకటేశ్వరుడు పద్మావతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు, మన అందరూ ఆయన వడ్డీ తీర్చడానికి డబ్బులు వేస్తున్నాం, ఈ గాడ్స్ వేరు. దే ఆర్ మేడ్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్పస్. యా. బట్ డూ యూ నో వాట్ యూ కోటెడ్ రైట్ నౌ సార్? Yeah. ఇది రాము గారు, యు ఆర్ కోటింగ్ ద హైయెస్ట్ ఇండియన్ ఫిలాసఫీ. భారతీయ వాంగ్మయం ఏదైతే ఉందో దానిలోని అత్యున్నతమైన విషయాలు మీరు చెప్తున్నారు. ఒక చిన్న కణంలో కూడా అదే సంపూర్ణత్వం ఉంది. అది సైన్స్. భగవద్గీతలో కూడా అదే ఉంది. దేర్ ఇస్ హోల్నెస్ ఇన్ ద హోల్ ఆటమ్, ఒక ఆటంలో, అండ్ ప్రపంచం విశ్వం అంతా నేనే అని. సో వేర్ డస్ ఇట్ క్లాష్ విత్ సైన్స్ దెన్? I see clash. You see a clash or not? Yeah, I'll tell you. Clash ఎక్కడ అవుతుందంటే, సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు మా ఆంటీ, మా అని ఇందిరాక అని మా ఆంటీ సార్, తను అట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ షీ బికేమ్ సత్యసాయి బాబా శిష్యురాలు. ఇప్పుడు సాయిబాబా ఆయన ఫోటో ఏంటి, ఈయన ఫోటో ఉంది అని అడిగాను ఇంట్లో. తను బట్టి ఇలాంటివి ఏంటి, ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసా కలవటానికి, దాన్ని వచ్చి కాళ్ళు ముట్టుకోవటానికి అంటే అన్నను. ఆ లక్షల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆన్సర్ చెప్తారు కదా ఇంద్రక. అన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మీరు శిష్యురాలు అయ్యారా, మీకేమైనా అర్థమై అయ్యారా అనేది నా క్వశ్చన్. ఆయన చెప్పిన దాంట్లో జస్ట్ నాకు ఒకటి చెప్పండి ఏమన్నా, తనకు తెలియదు. అది ఎవరికీ తెలియదని దాంట్లో సంబడి మైట్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అక్కడ పాయింట్ ఏంటంటే, నమ్మకానికి సైన్స్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు లైట్ వేస్తే స్విచ్ నొక్కితే లైట్ వస్తుంది. అవును. స్విచ్ నొక్కితే లైట్ ఎందుకు వస్తుంది అని అడిగినప్పుడే అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ విల్ హ్యాపెన్. అది క్వశ్చనింగ్. నమ్మకం అనేది క్వశ్చన్ చేయనచ్చు. అది క్వశ్చనింగ్కి నాన్ క్వశ్చన్ చేయకుండా బిలీవ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్. సైన్స్ ఈజ్ అబౌట్ ఓన్లీ క్వశ్చనింగ్. బట్ అవి రెండు మ్యూచువల్లీ కాంప్లిమెంటింగ్ కదా. నమ్మకం అంటే కాదు. నమ్మకం అనేది నేను చెప్తున్నా ఇందాక, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వేస్తే స్విచ్ అన్నారు మీరు. లైట్ వేస్తే స్విచ్ వస్తుందని లేచి వెళ్ళి వేయడం అన్నది అన్కాన్షియస్గా, అది నమ్మకం. అది స్విచ్ వేస్తే ఎలా వస్తుంది అన్నది సైన్స్. మేబీ దట్ ఓకే, ఫర్గెట్ లైట్. ఒక మెరుపు వస్తుంది, మెరుపు వచ్చింది, దేవుడు ఆగ్రహించాడు, ఉరుములు మురుగుతున్నాడు, మెరుస్తున్నాడు అని ఏదో ఆ టైంలో ఏదో ఐఎమ్ షూర్ దెల్ సంబడి థింక్ లేదు, భయపడిపోయారు అది వస్తున్నప్పుడు. నేచర్ ఈజ్ షోయింగ్ యాంగర్ అని. అసలు లైటింగ్ ఎందుకు వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని స్టడీ చేసి, ఎలక్ట్రికల్లీ చార్జ్ పార్టికల్స్, ఇది మొత్తానికి విండ్ వెలాసిటీస్ అయ్యా మొత్తం ఇవన్నీ పెట్టుకుని ఫైనల్గా ఒక పర్టికులర్ టైంలో ది అండర్స్టూడ్ ద ఫినామినా వాట్ హ్యాపన్స్ ఇన్ ఎ స్టార్మ్. రైట్. ఓకే, దానికి కౌంటర్గా దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపొచ్చు, ఎలా వార్నింగ్ ఇవ్వచ్చు, ఇలాంటి రకరకాల ఈ గ్యాడ్జెట్స్ వస్తాయి, ఇవి వస్తాయి. సో ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ఎ మైండ్ హు కాన్స్టెంట్లీ క్వశ్చన్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. మెజారిటీ ఏమో బిలీఫ్ సిస్టంలో ఉండిపోతారు. అది అందుకే వాళ్ళ కంఫర్ట్ లెవెల్, వాళ్ళ మిగతా లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఫ్యూ పీపుల్ విల్ కాన్స్టెంట్లీ క్వశ్చన్ ద బిలీఫ్. క్వశ్చన్ చేసినప్పుడే మీకు దాంట్లో ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్న ఫాల్ట్ తెలుస్తుంది, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలో తెలుస్తుంది, ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. రైట్. యా.
సో ఇప్పుడు స్విచ్ లైట్ బల్బు కలిగి ఎవడు కనిపెట్టాడు? ఫస్ట్ ఆ ఫినామినాన్ని స్టడీ చేశాడు. దాని నుంచి ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్ ఏంటనేది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా హార్నెస్ చేయాలి, హార్నెస్ చేసినప్పుడు మన ఇంట్లో చీకట్లో ఉన్నప్పుడు బల్బు వెలుగుతుంది, ఆ బల్బుని వెలిగించడానికి వైర్ ఉంటుంది, దాని తర్వాత స్విచ్ కనిపెట్టడం. ఇవన్నీ వచ్చినాయి నమ్మకం నుంచి కాదు, కాన్స్టెంట్ క్వశ్చనింగ్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మూఢనమ్మకాలు ఎక్కువ అయిపోతున్నాయని ఒక ఆందోళనతోటి ఆ స్పేస్ ఏదైతే ఉందో నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య దాన్ని కూడా పూర్తిగా చెరిపేస్తూ అంటే క్వశ్చన్ మార్క్ స్పేస్, పాసిబిలిటీస్ దేర్ కైండ్ ఆఫ్ స్పేస్, దాన్ని పూర్తిగా చెరిపేస్తూ ఇంకొక డాగ్మా బయలుదేరింది, హేతువాదం అని. అంటే నా కళ్ళకు కనిపించింది నువ్వు డేటాతో ప్రూవ్ చేయింది నేను అసలు నమ్మను, యాక్సెప్ట్ చేయను, పాసిబిలిటీని కూడా బిలీవ్ చేయనని. వాట్ డూ ఫీల్ అబౌట్ దట్? ఐఎమ్ నాట్ సో షూర్ దట్ ఎనీబడీ సేస్ దట్. ఇప్పుడు పాయింట్, మీరు ఏదైనా ఒక ఫినామినా రిపోర్ట్ అయినప్పుడు మీకు అంతకుముందు ఒక ఎగ్జిస్టింగ్ ఎగ్జాంపుల్ ఉండొచ్చు, అలాంటి ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు ఒకవేళ. అప్పుడు అలాగే అన్నారు కదా, ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు కదా అని ఎవరు అనొచ్చు. రైట్. సో హేతువాదం, రేషనల్ థింకింగ్, లాజిక్ అనేది ఫండమెంటల్గా లైక్ యు ఆర్ క్వశ్చనింగ్ ద బేసిస్ ఆఫ్ ఎ క్లెయిమ్. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైంటిస్ట్ కాదు, ఇప్పుడు నేను సైంటిస్ట్ అనుకోండి, ఇలాగా ఆడు 3 డిజిట్ మల్టిపుల్ రాసేస్తే అన్ని అబ్జర్వేషన్లో పెడతారా, మళ్ళీ అడుగుతారా, ఆ ఫైండింగ్స్ ఎలా చెప్తారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఇలాంటి చాలా జర్నీ. నాట్ దట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, యూనో ఎనీ కైండ్ ఆఫ్ ఎ పొలిటికైజ్ ఫినామినా కానీ టెలికైనెసిస్, ఇలాంటి దే లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ హ్యాపెన్ ఆన్ క్లెయిమ్స్ ఆఫ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీ. రైట్. యూనో అందులో అప్పుడు నమ్మటానికి ఎవరు నమ్మటానికి ఇష్టపడతారు అనే ఒక పాయింట్. సేమ్ టైం చాలామంది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. ఇప్పుడు ఆనందే నమ్మేవాళ్ళు 100% అనుకుంటే మనం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఐ డౌట్ దిల్ బి మోర్ దెన్ 10%. పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ప్రాక్టీస్ చేయరు ఈవెన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు కల్కిమూర్తి వచ్చి మీకు ప్రత్యక్షం అయినా కూడా ఇట్ ఈస్ కన్వీనియంట్ టు నేనేమో గ్రాఫిక్స్ అనుకుంటా, ఏదో కొత్తగా ఏదో గ్యాడ్జెట్ వచ్చి నా మీద మీరు ఏదో ట్రిక్ చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే అలా నమ్మటం నాకు కన్వీనియంట్. నమ్మితే ఏమైపోతుంది? నమ్మితే ఇందాక చెప్పాను కదా, అయిపోతుంది. బట్ అదర్వైజ్ ఒక పెద్ద ఒక కన్వీనియన్స్ రావచ్చు, వరాలు ఇవ్వచ్చు మీకు దేవుడు అని ఎప్పుడు అనిపించలేదా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం ఒక్కసారి జరిగితే ఇట్ ఈస్ పాసిబుల్, లేకపోతే రిపీటెడ్గా ఒక 1 monthలో 15 సార్లు జరిగింది అనుకోండి, ఇట్స్ హైలీ పాసిబుల్. రైట్. రేర్ అక్కరెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ ట్రస్ట్. అసలు అబ్సల్యూట్ ట్రస్ట్ ఎవరికైనా దేని మీదైనా ఉంటుందా? చాలా మంది స్వామీజీలు బాబాజీలని చూసి దే ఆర్ సో డివోటెడ్. అంటే ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా నాన్నమ్మ ఉండేవారు. మా నాన్నమ్మ ఆవిడకి రామకోటి రాసి అలవాటు ఉండేది. రామ పొద్దున్న లేచినప్పటి నుంచి అది రాస్తూ ఉంటారు. ఈ రాస్తున్న టైంలో ఏం చేస్తారు, నన్ను ఏదో తిరుగుతూ ఉంటారు, ఎవరన్నా మా అమ్మ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. ఈవిడ ఆలోచనలన్నీ నెగిటివ్ అందరి మీద, రాసేదేమో రామకోటి. ఆ ఏజ్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. రైట్. ఒరిజినల్గా రామకోటి రాయటానికి అన్నీ మానేసి ఒకటి రామనామ జపంలో ఉండిపోవాలి, దానికి ప్రూఫ్గా ఇన్ని బుక్స్లో నేను రామ అని రాశా, అది 100 పుస్తకాలు అయిపోయిన తర్వాత 1 కోటి సార్లు రాశా, ఇల్లు భద్రాచలం టెంపుల్లో పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టుకుని రావటం అనేది. బట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దట్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ టు గెట్ మామూలు ఆలోచన అనేది బయటికి తోరి ఒక శాంతంగా ఉండాలి. కానీ మా నాన్నమ్మ అది తప్ప అని చేశారు. సో అప్పుడు చెయ్యేమో రామకోటి రాసేది, మైండ్ ఏమో మనకన్నా బ్యాడ్. సో ఇప్పుడేంటి, బట్ అట్ ది సేమ్ టైం సో మీకున్న ఇన్స్టింక్ట్ వేరే చేస్తుంది, మీకున్న నమ్మకం చెప్పడానికి చెప్తారు, నేను రామభక్తురాలని, నేను రామజపాన్ని నమ్ముతానని చెప్తారు. బట్ ద ప్రాక్టీస్లో అది ఉండదు, అప్లికేషన్లో. బట్ సమ్ పీపుల్ ఎస్, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను పోతే 72 వర్జిన్లు నాకు దొరుకుతారు అని జిహాద్లో వెళ్ళి టెర్రరిజం చేసే వాళ్ళు కూడా మూఢనమ్మకం అవుతుంది. అవును, మూఢనమ్మకం ఎందుకు అంటున్నాను, వాళ్ళు రేరు అని అనుకుంటున్నాను. ఏది ఆ 72 మంది, కానీ ఇప్పుడు 70 మంది నిజంగా ఉంటే అప్పుడు మందిలో మూఢనమ్మకం అవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది, నేను చచ్చిపోయాక వెళ్ళి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ 70 మంది కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఐ రియలైజ్ దట్ నేను మూఢనమ్మకం వస్తున్నాను. అప్పుడు సైన్స్ ఆల్రెడీ అవుతుంది.
అమేజింగ్. ఈ నమ్మకం అన్నది ఇంటెన్షన్లో ఉంటుందా, యాక్షన్లో ఉంటుందా వర్మ గారు? See, I think intention, I'm not very sure is a word. ఇప్పుడు see, ఇప్పుడు అదే Intent. point. See, intent, see, ఇప్పుడు యాక్షన్ వేరు, బిలీఫ్ వేరు. ఇప్పుడు 10 కోళ్ళని బలిస్తే ఆనందయ్య డెఫినెట్గా మందు కరెక్టు అని నమ్మటానికి కంట్లో పెట్టుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది. కంట్లో పెట్టుకునేది యాక్షన్. ఇప్పుడు ఇంకోటి, మీరు దేవుడు పూజ చేస్తారు ఇంట్లో, సపోజ్ దేవుడు పూజ చేస్తారు, గుడికి వెళ్తారు. మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంతవరకు లైఫ్లో ఏదో నాకు ప్రాబ్లం వచ్చింది, ఒక ఫైనాన్షియల్ కావచ్చు, ఏదో విధంగా కావచ్చు, ఏంటి ఏమైంది అంటే ఇప్పుడు సాల్వ్ అయిపోయిందండి, నేను ఫలానా రావు గారిని అడిగాను, ఆయన ఇస్తా అన్నారు అని చెప్తారు. కానీ దేవుడు దానం పెట్టండి అయిపోతుందని ఇవ్వడంలా ఇంతవరకు. యా, అంటే దేవుడు ఏమి చేయడం తెలుసు అందరికీ. అది అది చేస్తాడో చేయడ పక్కన పెట్టి ఎవడు నమ్మడు. గుడికి వెళ్ళినంత మాత్రాన అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతావని ఎవడు నమ్మడు. కానీ అడుగుతాడు, దేవుడు నన్ను అని చెప్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అని అందరికీ ఉంటాయి, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు ప్రతి ఒక్కడో వాడు ఒక్కడే స్పెషల్ అనుకుంటాడు. దేవుడిని పూజించేవాడు, దేవుడిని నమ్మేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగోటిస్తాడు. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో వాడిని స్పెషల్గా చూడడం అని ఎక్స్పెక్ట్ చేయటం, అది ఈగోకు సంబంధించిన విషయం. అది యారగెన్స్లోంచి వస్తుంది. అప్పుడు ఆడు ఏమంటాడు, దేవుడు మిగతా పక్కన నన్ను మట్టు కాపాడు అంటాడు. మిగతా వాళ్ళు ఎక్కడికి పోతే నాకేంటి, నన్ను మట్టుకు చూసుకో, నీ కొబ్బరిగా కొడతా, అక్కడి నుంచి డబ్బులు కూడా వేస్తా అని చెప్తాడు. అది బాగుంది, చాలా ఎన్లైటనింగ్గా ఉంది. అండ్ చాలామంది చూసి హర్షిస్తారు. మీరు ఒట్లని నమ్ముతారా? చాలాసార్లు మీద అంటుంటారు. వుడ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ జోక్. అండ్ ఇప్పుడు ఒట్టు అనేది అంటే దట్ ఇస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. యాక్చువల్లీ ఒట్టు అంటే ఏంటి, ఇట్స్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అంటే అదే ఒట్టు అదే నాకు ఎంత ఇష్టం వాళ్ళ మీద వేస్తున్నా అంటే అన్నప్పుడు మీరు చెప్పిన దానికి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇట్స్ ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అది దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అంతేగాని ఇప్పుడు దేవుడి మీద ఒట్టేసి ఎంతోమంది అబద్ధాలు చెప్తారు. ఎందుకు, డిఫరెంట్గా దేవుడు ఏం చేయడం తెలుసు వాళ్ళకి. అది నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఒట్టేసినంత మాత్రాన దేవుడు ఏమైనా చేస్తాడని ఎవడు నమ్మడు. ఇప్పుడు చాలామంది దూతలు భగవత్ స్వరూపులు నీళ్ళ మీద నడిచారు, ఇలాంటివన్నీ చెప్తుంటాం. అలాగే మనకి సభలు జరుగుతుంటాయి. ఈ సభలు జరిగినప్పుడు వచ్చి మొత్తం అంతా పూనకం లాగా కిందకి తీసేసి మొత్తం దెయ్యం 5 నిమిషాల్లో కాళ్ళు లేని వాళ్ళు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఆప్షన్ యాక్టింగ్, ఆప్షన్ బి మూఢనమ్మకమా, ఆప్షన్ సి సైకోసోమాటిక్. అదే నా పాయింట్. ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బిలీవ్. అదే ఇందాక చెప్పాను, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఫాదర్ పోయినప్పుడు నేను ఒక 3-4 months తర్వాత నేను ఫ్లైట్లో వస్తా ఉంటే బాంబే నుంచి చెన్నై వెళ్తున్నాను. నాకు ఫ్లైట్లో ఈ శ్యామక్ దావర్ కొరియోగ్రాఫర్ కనిపించాడు. నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు, తనతో ఒక్కసారి అంతా వచ్చి ఇంటూ కలిసినమాట. సరే నేను వెళ్ళి పక్కన కూర్చున్నా, హాయ్ శ్యామక్ అని. ఆడేది కొంతసేపు మాట్లాడి నేను ఐల్ సీట్లో ఉన్నాడు, విండో సీట్లో ఉన్నాడు. ఇలా పక్కకు చూసి మీ ఫాదర్ పోయారా అన్నాడు. అంటే అవుట్ ఆఫ్ ది బ్లూ, అసలు ఆ కాంటెస్ట్లో మాట్లాడలేదు. అంటే అవునన్నా, ఇక్కడ ఉన్నారు అన్నాడు. యా అంటే నేనమ్మ ఇది ఏ అని ఇలా చూస్తున్నాడు నా పక్కకి. ఈ సేస్ ఈజ్ కన్సర్న్ అబౌట్ యూ అని ఏదో అంటే తను ఏదో మాట్లాడుతున్నట్టు ఇలా వింటున్నాడు, నాకు చెప్తున్నాడు. అవును, నేనమ్మ వీడికి ఆడికి ఇలాంటివి ఉంటాయని నేను శ్యామకి ఇలాంటివన్నీ నేను నమ్మనాను. మళ్ళీ ఇలా చూసి నీ ఫాదర్ కూడా నమ్మేవారు కాదంట కదా, ఆయన కూడా నాస్తికుడు అంట కదా, కానీ నిజమని నీకు చెప్పమంటున్నారు అన్నాడు. మళ్ళీ అది యాక్చువల్ ట్రూ. అది ఏది మా ఫాదర్ నాస్తికుడు కరెక్టే, మా ఫాదర్ పోయిన మాట కరెక్టే. నాకు ఒక భయం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక యాంగరు, ఒక హెల్ప్లెస్నెస్, రకరకాల ఎమోషన్స్ కలిసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి నా సీట్లో కూర్చున్నా ఎదర. నేను ఆలోచించడం మొదలు ఏం ఆలోచిస్తున్నా, అసలు వీడికి మా ఫాదర్ గురించి ఎలా తెలుసు. అది అప్పుడు నేను కొంచెం ఫేమస్ పర్సన్, వీడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి వీడు ఎక్కడన్నా ఇను ఉంటాడా, అందుకని ఇలా అంటున్నాడా అనేది ఒక పాయింట్. దో ఇట్స్ నాట్ ప్రాబ్లం. రైట్. రెండోది ఏంటి,
మా ఫాదర్ ఉన్నారు లేరు నాస్తికుడు కాదు 50-50% ఛాన్స్ అది 50-50% ఛాన్స్ ఎవడైనా రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్న దాంతో నేను ఫైనల్గా ఈ రెండు నమ్మా ఈడేదో ఛాన్స్ తీసుకున్నాడు లేకపోతే ఎవడో ఈడికి చెప్పాడు అది నేను సెటిల్ అయిపోయాను ఎందుకంటే నాకు కన్వీనియంట్ అది అది కానీ ఒకవేళ వాడు నాకు మా ఫాదర్కి మాత్రమే తెలిసిన 1-2 విషయాలు అప్పుడు చెప్పాడు అనుకోండి నేను నెక్స్ట్ తిరుపతి కదా నేను తిరుపతి బండి అప్పుడు ఏంటి కానీ అక్కడ కూడా నాకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చింది ఇందాక నేను నా కజిన్ కొడుకు గురించి చెప్పినట్టు ఆ ఫ్లైట్ దిగిన తర్వాత ఏదో ఫ్లైట్లో నిద్రపోతా కాలుగానే ఉంటుంది అంటారు ఎందుకంటే నేను నమ్మటానికి నేను ఏదో ఒక రీజన్ పట్టుకుంటాను అప్పుడప్పుడు జరిగితే కంటిన్యూస్గా జరిగినప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మీరు ఎందుకు అడగలేదు ఇంకా ఇది నాకు మా నాన్నకి తెలిసిన విషయాలు చెప్పని అంటే ఆ క్యూరియాసిటీ అప్పుడు రాలేదా? ఆ టైంలో ఐ వాజ్ సో వెరీ డిస్టర్బ్డ్ యాక్చువల్లీ. అప్పుడేంటి మీ నమ్మకం అనేది ఎప్పుడు గోడ మీద ఉంది. అవును, ఎక్కడి నుంచి పుష్ వస్తుందో తెలీదు. ఇది కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే అటు పడతారు, అటు కొంచెం స్ట్రాంగ్ వచ్చిందంటే ఇటు పడతారు. కాబట్టి పడకూడదని మీరు నేను రైలింగ్ పట్టుకుని నేను ఫైట్ చేస్తున్నా. ఇది ఉన్నప్పుడు అంటే నా కన్వీనియంట్ కానీ బిలీఫ్ ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చిన లాజిక్ ఇటేపు చూస్తా, లేకపోతే ఇటేపు చూస్తా. మన క్లాసిఫికేషన్లో మీరు చెప్పిన క్లాసిఫికేషన్లో ఇది నమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు, సూపర్ న్యాచురల్. అవునా? సూపర్ న్యాచురల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ న్యాచురల్లీ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఇదంతే కదా. అదే సేమ్. బికాస్ మూఢనమ్మకం అయితే సపోజ్ హీ సెడ్ దట్ మీరు ఫలానా కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ ఏదో కొండ ఉంది, ఆ కొండ చుట్టూ 36 ప్రదక్షిణాలు 36 మైళ్ళు నడవాలి అని మీరు చేస్తుంటే అది మూఢనమ్మకం అయ్యేది. అప్పటి నుంచి మీరు కోయంబత్తూరు తిరుపతి అయిపోయి ఉంటే అది మూఢనమ్మకం అయ్యేది కదా. సో ఇప్పుడు ఏంటంటే అదే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఊరికనే అంటానికి మీకేమి పోదు, నమ్మినంత మాత్రాన మీకేం నష్టం రాదు, ఎవరికి నష్టం రాదు అనుకున్నప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. కరెక్ట్. నమ్మినప్పుడు మీకు కానీ వేరే వాళ్ళు కానీ విపరీతమైన నష్టం వచ్చినప్పుడు దట్ కమ్స్ వెరీ క్లోజ్ టు ద సో కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ మూఢనమ్మకం. అండ్ ఇక్కడ ప్రాణాలు ఇంకోటి ఇప్పుడు మీరు పోయిన తర్వాత మీ కాన్షియస్నెస్ ఉంటుందా లేదా అని తెలియదు. ఏమో కరెక్ట్. ఇప్పుడు అందుకని నేనేమన్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ ఇప్పుడు జయసుద్ గారు అన్నారు, అప్పుడు క్రిస్టియానిటీ, షీఈ్ ఇన్ టు క్రిస్టియానిటీ. మోహన్ బాబు గారు యేసు గారు సారీ షిర్దీ సాయిబాబా, లేకపోతే బాలాజీ. అవి మోహన్ బాబు గారితో అన్నా, సరే మీరు గంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు, ఇదంటారు అదంటారు, మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా, ఏం క్లోజప్ ఉంటుంది, అప్పుడు వచ్చి మీరు క్లోజప్ చేస్తా అని చెప్పాను. ఎందుకంటే తెలీదు ఎవరికి కూడా, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. హిందూయిజము, క్రిస్టియానిటీ, ఇది బుద్ధిజం అన్నీ చేసాం. లంబాడి వాళ్ళకి ఎవరి దేవుడో నాకు తెలీదు. వీళ్ళందరూ ఎవరి దేవుళ్ళు నాలుగు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా, ఒకటే ఉంటుందా అక్కడ తెలియదు. అది తెలియదు. తెలియదు కదా. ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి నమ్మకం. మనం అందరం ఇంద్రుడు ఉంటారని మనం అనుకుంటాం, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకుంటున్నారు, జన్నత్ అని వాళ్ళు అనుకుంటున్నారు. పైకి వెళ్ళినోడు మళ్ళీ కిందకి రారు మనకి చెప్పడానికి, అక్కడ ఒకటే ఉంది చూసుకుంటాను అని చెప్పడానికి ఎవడు రాడు మళ్ళీ వెనక్కి లేదు. సో బేసిక్గా అది పాయింట్. అందుకని నేనేంటి, నేను అందరితో బాగుంటా, అందరితో. ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అన్ని పార్టీల్లోనే ఒక చెయ్యేసి అంటే కృష్ణుడికి గోపాలుడికి నేను ఒకవేళ నేను పోయే ముందు నాకు 5 minutes ముందు తెలిస్తే నేను అందరి దేవుడిని పూజ చేస్తాను. అందరి దేవుడిని పూజిస్తారు, ఎందుకంటే ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి. చేసి రిజర్వ్ చేసుకుంటారు పైన సీట్ ఒకవేళ. ఎందుకంటే అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను బతుకున్నంత కాలం దేవుడిని నమ్మకుండా నేను పైకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి అనగా డ్యాంగ్ అని, అప్పుడు నా మమ్మీ గారి పరిస్థితే కదా అది కూడా. అర్రే అనుకోని మళ్ళీ వెనక్కి పరిగెత్తి మళ్ళీ ఇంకొకసారి లైఫ్ బతకడానికి ఛాన్స్ ఇవ్వండి, నన్ను తిరుపతిలో పుట్టించిందని కోరుకోవాలి. అప్పుడు ప్రహ్లాదుడి గురించి మీ నమ్మకం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈజ్ ద వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్ ఇన్ హిస్టరీ. ఎందుకంటే ఫాదర్ డ్రాన్ చేసాడు. మీరు ఎలాగో ఫాదర్ పుట్టించి పెంచి అన్నీ చేస్తే ఈయన ఎగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఇంకేంటి పాయింట్? ప్రహ్లాదుడు దైవ స్వరూపుడు.
వాట్ ఎవర్ సార్. ఇప్పుడు నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను. ఫాదర్ సన్ మీరు తీసేస్తే ఈజ్ వన్ మోర్ భక్తుడు. ఏంటి పెద్ద విషయం దాంట్లో? అంతే. ఎన్నో లక్షల భక్తుల్లో ఒకడు. తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు అదొకటే నా కేటగిరీ ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటనలు నమ్ముతారా? చదివారా? ఇప్పుడు ఏం సినిమా చూసారా? నాట్ రియల్. ఏనుగుతో తొక్కిచ్చారు, అవి తెలుసు. నిప్పులో పడేశారు, అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు. విష్ణుమూర్తి కరెక్ట్గా టైం. అదే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా, దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ ఇవన్నీ ప్రమోస్. యా, అంతేగాని అంతకంటే ఏం లేదంట. ఏముంటుంది అంతకన్నా? అందుకని చెప్తున్నా, ఇన్ని కథలు చెప్పారు కాబట్టే హిందూయిజం బిలీఫ్లో డిగ్రీ ఇంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం. ఇలాంటి వింత కథలు ఉట్టి మన రిలీజన్లోనే ఉంటాయి. అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్. ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం ఎంతసేపు. అది అంటే ద లార్జ్నెస్ మొత్తం అంతా కూడా లార్జ్నెస్ని స్మాల్ చేసి మనం హ్యూమనైజ్ చేస్తున్నాం దాన్ని. అప్పుడేంటి వినాయకుడు, ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు దూరంగా ఎంత తొందరగా ప్రపంచం చుట్టూ వస్తారు అంటే వినాయకుడేమో మదర్ చుట్టూ పరిగెట్టి, అంతకన్నా మ్యానిపులేషన్ ఉంటుంది ఎప్పుడైనా? అది ఇప్పుడు ఆబ్వియస్లీ తను పొట్టేసి ఉన్నాడు కాబట్టి తను పరిగెత్తలేడు. సో ప్రహ్లాదుడు పర్ఫెక్ట్గా ఉంటే నిజంగా పరిగెట్టి వస్తే మ్యానిపులేషన్ తోటి అది అంతకన్నా మీరు వ్యత్యాసం ఎలా ఉంటుంది మదర్కి అంతకన్నా వ్యత్యాసం ఎలా చూపెడతారని చెప్పండి. ఇద్దరు పిల్లలే కదా. మరి ప్రహ్లాదుడు ఎందుకు వినాయకుడు అంత ఫేమస్ దేవుడు అవడు? అది. సో కాబట్టి ఆ కథలు వింటే మీకు ఎలా అనిపిస్తుంది? అనిపించడం కాదు, ఐ ఫీల్ అలాంటి కథలు 100,000 చేసేసి దే డిఫ్యూజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రిలీజియన్, ఆఫ్ ద గాడ్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వెరీ ఐడియా ఆఫ్ రిలీజియన్. అండ్ వీ హ్యావ్ యెట్ అనదర్ హైయెస్ట్ ఫిలాసఫీ. హిందూయిజం గురించి మాట్లాడతారు కాబట్టి నేనే దేవుణ్ణి. ఓకే, నేనే దేవుణ్ణి ఆల్మోస్ట్ ఈస్టర్న్ కానీ గ్రీక్ టైంలో కానీ ఈవెన్ చైనీస్ ఫిలాసఫీలో మోర్ ఆర్ లెస్ సిమిలర్ థింగ్. అంటే దట్ ఈస్ ఎ వెరీ ఆబ్వియస్ థింగ్ టు రీచ్. సైజ్ ఆఫ్ ది యూనివర్స్, హౌ స్మాల్ యు ఆర్ అని చెప్పేది ఎనీ సొసైటీలో ఎనీ కైండ్ ఆఫ్ సివిలైజేషన్లో ఫండమెంటల్గా వచ్చింది ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మూఢనమ్మకాలు బాగా డామినేట్ చేస్తున్న టైంలో మీరు ఆనందయ్య మందుని మీరు వేసుకుంటారా? అవసరం ఉంటే వేసుకోరు. ఎందుకు? ఫర్ ద సేమ్ రీజన్, ఐ వాంట్ టు క్వశ్చన్ ఆన్ సమ్ కైండ్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఉందనుకోండి, వై డిడ్ ఇట్ బికమ్ ఫేమస్? ఇప్పుడు యాక్చువల్గా మెడిసిన్ స్టార్ట్ అయ్యింది వరల్డ్ హిస్టరీలో ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఫ్రమ్ ఆనందయ్య కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే అప్పుడు మనకి ఏమి లేవు కాబట్టి. ఆ టైంలో మూలిక, వేర, ఇదా, వాటెవర్, అది ఆ టైం నుంచి దాన్ని డెవలప్ అవుతా ఒక పర్టికులర్ టైంలో సైన్స్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ వాట్ ఈజ్ సో కాల్డ్ అలోపతి, విచ్ ఈస్ ద రీజన్ వరల్డ్ ఓవర్లో కూడా రైట్ మీకు అలోపతి హాస్పిటల్స్ డామినెంట్గా ఉంటాయి కానీ నాట్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్. ఓకే, అప్పుడు మీరు ఇప్పుడు మీ మదర్కి లేకపోతే మీ ఇంట్లో ఫాదర్కో లేకపోతే ఎవరికో వచ్చినప్పుడు మీరు న్యూయార్క్లో స్లోన్ కేటరింగ్కి వెళ్తారు, డబ్బులు ఉంటాయి. ఒకవేళ అపోలో హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? అవును, ఎక్కడ మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఐ మీన్ ఎక్విప్మెంట్ ఉంది. సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఈజ్ అబౌట్ సైన్స్, రైట్? యూనో, సో ఆటోమేటిక్గా. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్వేస్ మూవ్ టువర్డ్ సైన్స్, రైట్? ప్రాక్టికల్గా మాట్లాడటానికి మాత్రం నమ్మకాల గురించి మాట్లాడతారు. అది నాకు తెలిసిన చాలామంది దే కంప్లీట్లీ ఆనందయ్య కరెక్ట్ అంటారు, కానీ మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఈజ్ గోయింగ్ టు అపోలో హాస్పిటల్. చేపల మంది కూడా అంతే కదా. యా, సేమ్ థింగ్. వాట్ ఎవర్ దే సే, వాట్ ఎవర్ దే బిలీవ్, ప్రాక్టికల్ అప్లికేషన్లో మెజారిటీ విల్ గో బ్యాక్ టు సైన్స్, రైట్? అండ్ మీరు బేసిక్గా ఎగ్జామ్స్కి ముందు ఎప్పుడైనా దాని దేవుడికి దండాలు పెట్టుకోవడం చేశారా? నో, నెవర్. నేను నా వెరీ ఎర్లీ టీన్స్లో కూడా, అంటే నేను చెప్పేది ఆల్మోస్ట్ ఐ కాంట్ రిమెంబర్, ఐ థింక్ కర్నూలు అక్కడ మా గ్రాండ్ ఫాదర్ ఉండేవారు. ఆ టైంలో కూడా నేను ఐ యూస్ టు హ్యావ్ ఏ లుక్ ఆఫ్, అంటే లుకింగ్ డౌన్ అపాన్ భక్తులు. సి ఎవెన్చువలీ నాకు భక్తులు ఈజ్ అ పాయింట్, దేవుడు జస్ట్ ఎ స్టోన్. ఈ చుట్టూ ఉన్న భక్తుల మీద ఐ నెవర్ హ్యాడ్, అది నాకు
భక్తుల మీద నాకు అసలు ఇంప్రెషన్ పోవటానికి మెయిన్ కారణం మా నాన్నమ్మ. మా నాన్న నాకు ఈ మైండ్ దేవుడికి అగేన్స్ట్గా థింక్ చేయటం ఆలోచన అనేది మా గ్రాండ్ మదర్ మన వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు హేతువాదులు, నమ్మకస్తులు కాదు, నమ్మేవాళ్ళు. నమ్మకస్తులు అంటే బేసికలీ ట్రస్ట్వర్ది, ద ట్రస్టింగ్ పీపుల్, ద బిలీవర్స్, నాన్ బిలీవర్స్. మోస్ట్ డేంజరస్ ఎవరు, మోస్ట్ సేఫ్ ఎవరు? సి డేంజరస్ డెఫినెట్లీ నమ్మకస్తులు. ఎందుకంటే వాళ్ళు అంటే నమ్మకం ఆఫ్ కోర్స్ నేను డిగ్రీ చెప్తున్నాను మళ్ళీ, ఎంత ఎక్కువ డిగ్రీలో నమ్మేవాళ్ళు అంటే వాళ్ళు అంత డేంజరస్ ఉంటారు. బికాస్ దే విల్ డూ ఎనీథింగ్. సైన్స్ బేస్డ్లో వాళ్ళు చాలా ఆలోచిస్తారు, 1-10 సార్లు ఆలోచించి చెక్ చేసుకుని డిస్కస్ చేసుకుని మాట్లాడుకుని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూస్తారు. నమ్మకం అనేది when it reaches a certain point అది బ్లైండ్నెస్ కాబట్టి అది చేసేస్తారు. రైట్. ఒక ఈవెంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఈవెంట్లోంచి ఛాన్సెస్ ఆర్ సంథింగ్ వెరీ బ్యాడ్ విల్ హ్యాపెన్ విచ్ యూ సీ ఆల్ ద టైమ్. రైట్. ఒక మైనర్ లెవెల్లో మదనపల్లి ఇన్సిడెంట్ అవ్వచ్చు, మేజర్ లెవెల్లో సెకండ్ వరల్డ్ వార్ అవ్వచ్చు. రైట్. యా. సో ఐ థింక్ ద పాయింట్ ఈస్ బట్ వరల్డ్ మూవింగ్ ఫార్వర్డ్ అని మాట్లాడినా అంటే ఇప్పుడు చాలామంది నమ్మేవాళ్ళు దే డోంట్ మ్యాటర్ టు the world. I mean to the world. వాళ్ళ ఇంట్లో ఏదో నమ్ముతారు. They are in their own world. They are in their own world. Yeah. But who are the people who are significantly impacting the society one way or the other? ఇది నమ్మకం ఉన్నవాళ్ళు. నమ్మకం ఉన్నవాళ్ళు. ఐ మీన్ సి ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఒక కంట్రీ ఉందనుకోండి, బీజేపీ నమ్మేవాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ నమ్మేవాళ్ళు ఉండొచ్చు, ఇంకో పార్టీ నమ్మేవాళ్ళు ఉండొచ్చు. సిస్టమ్ డజంట్ వర్క్ లైక్ దట్. మరి ఏదైతే గవర్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ డజంట్ వర్క్ ఆన్ బిలీఫ్ సిస్టమ్, ఇట్ వర్క్స్ ఆన్ సైన్స్, ఇట్ వర్క్స్ ఆన్ ప్రాసెసెస్. బీజేపీలో వచ్చిన అదే చేస్తారు. ఒక మార్జినల్ డిఫరెన్స్లో రెటారిక్ మీరు ఎంటర్ కానీ ఓవరాల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏం మారదు. దట్ విల్ నెవర్ కమ్ అండర్ బిలీఫ్ సిస్టమ్. యా. జ్యుడిషియల్ ప్రాసెస్ అవ్వచ్చు, ప్రాసిక్యూషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఆన్ ప్రాసెస్. దే డోంట్ వర్క్ ఆన్ బిలీఫ్స్. రైట్. వాట్ యూ ఫీల్ అబౌట్ ద స్ట్రాంగ్ నాన్ బిలీవర్స్? లేదు 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 అర్చి గీపెట్టి చెప్పేవాడు. See, strong non-believers are as stupid as all the worse than మూఢనమ్మకాలు. Yeah. భగవాన్ తుమ్ హై చెప్పండి. Yeah. ఎందుకంటే టు సే సంథింగ్ ఈజ్ నాట్ దేర్ ఈజ్ యాజ్ స్టూపిడ్ యాజ్ టు సే ఇట్ ఈస్ దేర్. యా. ఐ మీన్ అప్పుడేంటి మీరు ఆలోచించేది సైన్స్ ప్రాసెస్ నాట్ అబౌట్ దీన్ని బిలీవ్ చేస్తే ఇంపాక్ట్ ఏంటి, బిలీవ్ చేయకపోతే ఇంపాక్ట్ ఏంటి అనే ప్రాసెసింగ్ సిస్టంలోంచి మీరు అది నేను చెప్పింది. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దేర్. ఈవెన్ ఫర్ సంథింగ్ యాజ్ సైంటిఫిక్ యాజ్ అ వ్యాక్సిన్, మీరు అనే పాయింట్ ఐఎమ్ ఎలాబరేటింగ్. వెన్ దే వేట్ ద ప్రోస్ అండ్ కాన్స్, ఇంత తొందరగా వచ్చిన వ్యాక్సిన్ పనిచేస్తున్నా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా? ఒక మ్యామత్ లెవెల్లో ఒక పాండమిక్, వరల్డ్ పాండమిక్ నడుస్తుంది. దే ఫౌండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ బిలీవింగ్ ద వ్యాక్సిన్. దట్స్ హోల్ పాయింట్. యా, దట్స్ హోల్ పాయింట్. సో దేవుడు కూడా అంతే కదా, మనకు ఏ నమ్మకమైనా అంతే కదా. బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్ అనేది దట్ ఈస్ హోల్ కాన్సెప్ట్. బికాస్ లైక్ ఐ సెడ్, సైన్స్ కెన్ నెవర్ బి ఎగ్జాక్ట్. ఎస్. And it is also constantly seeking answers. It is not making an absolute statement. Absolute statement అని ఎప్పుడు అంటాం, ఇప్పటి వరకు మనకు తెలిసిన దాన్ని బట్టి చెప్పొచ్చు. బట్ వీ విల్ కంటిన్యూస్లీ బీ గెటింగ్ మోర్ డేటా అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ అనే దానికి మీనింగ్ లేదు. ద అబిలిటీ టు బిలీవ్ సంథింగ్, డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అన్ ఎమోషన్ ఆర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అ థాట్? ఐ ఫీల్ ఎర్లీ స్టేజెస్లో ఇట్ విల్ బీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ, మీ పేరెంట్స్ whatever. So that's thought. Yeah, no, that is a carried forward influence. That is the first belief. ఇప్పుడు మా మదరు చిన్నప్పుడు గణేష్ బాబుకి మేము టెక్స్ట్ బుక్స్ అన్నీ పెడితే చదువు బాగా వస్తాను మా మదర్ నమ్మేది. నేనేమో 3 రోజులు చదవక్కర్లేదు, నేను హ్యాపీ ఫీల్ అవ్వండి నేను యూనో. సో ఇప్పుడు ఇంకొకళ్ళు నిజంగా నమ్మొచ్చు, నేను కాకుండా మరి వేరే ఇంట్లో లేకపోతే మా సిస్టర్ ఎవరో ఇంకా నమ్మ ఉండొచ్చు, నాకు తెలియదు. సో ద పాయింట్ ఈజ్, మీరు ఏ నమ్మకంతో చేస్తున్నారు, అలవాట్లో చేస్తున్నారు, అది నిజంగా మా మదర్ కూడా నమ్మితే ఏదో వాళ్ళకి, మా మదర్కి వాళ్ళ అమ్మమ్మ చెప్పారు, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాన్నమ్మ చెప్పారు, అలాగే ఒక ప్రాక్టీస్ లాగా వస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్లీ బిలీఫ్స్. యూనో, ఎప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేస్తారు, ఐదర్ యు ఆర్ గివెన్ ఇన్సెంటివ్.
ఇప్పుడు కొంతమంది రిలీజియన్ కన్వర్ట్ చేసుకుంటారు. ఎందుకు చేస్తారు? ఏదో ఇన్సెంటివ్ వస్తుంది. ఇన్సెంటివ్ నాట్ నెసరీ ఓన్లీ ఇన్ మనీ. ఇట్ కెన్ బి ఎవరో చెప్పారు, ఇంత నేను పూజిస్తున్నా ఏం జరగట్లేదు, అదేమైనా ట్రై చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ ఉన్నాడు, ఈజ్ ఎ హిందూ, దిలీప్ వాళ్ళ మదరు ఏదో కారణంతో చాలా కష్టాల్లో ఉండి ఫర్ సమ్ రీజన్ తను ఇస్లాం తీసుకున్నప్పుడు 1 వీక్లో తనకి రోజు వచ్చింది. 1 వీక్ 1 మంత్ ఏదో సమ్ టైంలో. సో ఇప్పుడు తనకి మామూలుగా వచ్చేదా, ఇస్లాం తీసుకున్న మళ్ళీ వచ్చిందా అంటే అది అది దట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్. రెహమాన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇట్స్ దట్. అందుకని ఇట్ బికేమ్ ఎ డివోట్ ఫెనటికల్ ఫాలోవర్ ఆఫ్ అల్లా. కానీ ఇప్పుడు ఇక్కడ అంటే మనం ప్రముఖుల పేర్లు తీసుకుని ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేయొచ్చా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక భక్తుడిని చూసి, ఏ రిలీజన్ అయినా పర్లేదు, ఒక భక్తుడిని చూసి అతను చేసిన పనిని, చర్యని చూసి అది నమ్మి ఒక 100 మంది సమూహం చేస్తే ఈజ్ దట్ డేంజరస్ టు సొసైటీ ఆర్ నాట్ సార్? ఎలాగా? ఏ మేడ్ హిస్ ఫెయిత్ టోటల్ అండ్ కంప్లీట్ అండ్ మేడ్ అన్ ఆల్టరేషన్ ఇన్ హిస్ లైఫ్. ఆ ఆల్టరేషన్ చూసి 100 మంది అదే పని చేశారు. అవును, అది ఒక ఇన్ఫ్లుయెన్స్, సమూహ ఇన్ఫ్లుయెన్స్. పాపులర్. సో ఇస్ దట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ అది కాన్ సే దట్ అండి. ఇప్పుడు వరల్డ్లో ఇన్సిడెంట్స్ అని కంటిన్యూస్గా జరుగుతుంటాయి, గుడ్, బ్యాడ్, అగ్లీ, స్కేరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అది చెప్తున్నా. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు ఆనందయ్య మందు చూశారు ఎవరో తను లేచిపోయాడు వీడియో. ఆ వీడియో అవునా కాదా కరెక్టా పక్కన పెట్టి లెట్స్ సే 1000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 10,000 మంది అయ్యారు. ఇప్పుడు ఆ 10,000 మందిని మీరు ఆపుతారా? లీగల్గా ఆపుతారా? వాళ్ళకి ఏదో హేతువాదులు చెప్పేది ఆపుతారా? లేకపోతే వాళ్ళు అందరికన్నా వాళ్ళని నమ్ముతున్నారు, అది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం, మీరెవరు నన్ను ఆపడానికి అంటే దానికి కూడా మారల్గా నోబడీ కెన్ ఆన్సర్. అదే గవర్నమెంట్ ఆ టైంలో దానికి ఉన్న డైలమా కూడా అదే కదా బేసిక్ పాయింట్. అవును. సో ఎవెన్చువలీ మీ నమ్మకం, మీరు ఏదైతే నమ్మాలని అనుకుంటున్నారో దాని పర్యవసనం మీరే అనుభవిస్తారు. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ విచ్ ఇస్ యాక్చువల్లీ ది ట్రూత్. బట్ అంత మాత్రం ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి 100%. as long as it's not hurting another life form. Yeah, correct. దట్ పర్టిక్యులర్ పర్సన్స్ లైఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరో చెప్పారు, పరుచూరి మల్లికు మెంతులు తినమంటున్నాడు. అంటే మెంతులు తినమంటే మెంతులు తింటారా వీళ్ళు అని అడిగితే నేను అన్నాను ఇప్పుడు మెంతులు ఇస్ నాట్ ద పాయింట్ అండి. పరుచూరి మల్లిక్ చేసిన స్టేట్మెంట్స్ దే బిలీవ్డ్ హిమ్. పరుచూరి మల్లిక్ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ అని బిలీవ్ చేసే సెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మెంతులు కాదు మట్టి తినమన్నా తింటారు. ఎందుకంటే అది నమ్మకం అనేది తన మీద, మెంతుల మీద కాదు. కానీ అక్కడ కాన్ఫ్లిక్ట్ మనలాంటి వాళ్ళకి, అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇంత పెద్ద భయంకరమైన కరోనా, దానికి రెమ్డెసివిర్లు అవి ఇవి అని సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తుంటే వంటింట్లో ఉండే మెంతులు తిని తగ్గిపోతుంది. అదే పాయింట్. అది మనకి ఇప్పుడు నాకేంటి అసలు ఇప్పుడు రెమ్డెసివిర్ అని ఒక ఇంగ్లీష్ పేరు, అది ఏదో పేరు అక్కడి నుంచి వచ్చింది. మెంతులేమో తెలుసు. అప్పుడు మళ్ళీ పరుచూరి అసలు రెమ్డెసివిర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అంటే అది ఆలోచించింది నేను. పాయింట్, రెమ్డెసివిర్ ఆకాశం నుంచి రాలా, దే ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్, ఇక్కడే చేస్తున్నాం, మనకున్న పరికరాలతోనే చేస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది నాకు తెలియటానికి నాకు ఆ సైన్స్ లేదు, అది లేదు. కానీ తను చెప్పే విధానంలో ఏదైతే లాజిక్ తను పట్టుకుంటున్నాడో దానికి నేను కనెక్ట్ అయ్యాను. నేను ఎక్కడ నమ్ముతున్నాను, వాట్ ఎవర్ డిగ్రీలో నేను తను చెప్పాడు, నేను వెళ్ళి మెంతులు తినలా, నేనేమి తను చెప్పే కోవికే నేనేం ప్రాక్టీస్ చేయట్లా. బట్ ఐఎమ్ కనెక్టింగ్ టు హిస్ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ బికాస్ ఐ నెవర్ అక్కర్ టు మీ. అసలు రెమ్డెసివిర్లో ఏముంటుందని నేను అడగలేదు. ఇప్పుడు మెంతులు ఉంది, అందులో మెంతులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, పాయింట్ అది కాదు. ప్రతిదీ ఏ మందైనా ఎక్కడో అక్కడి నుంచి చేసింది. సైంటిఫిక్ ప్రాసెస్ అనేది మన అనాదిగా వస్తున్న ఈ వాట్ ఎవర్ పసర వైద్యమా ఈ వైద్యమా దాన్ని రిఫైన్ చేసి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎంత క్వాంటిటీ పెట్టాలా, దాన్ని ఏం ప్రాసెసింగ్ చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది అనేదే ఫైనల్లీ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ ఉంటాయి. అది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఫ్రమ్ మటీరియల్ అవైలబుల్ ఆల్రెడీ. అది వేరే చోట నుంచి రాలేదు, మార్స్ నుంచి ఇంపోర్ట్ చేయలేదని. So finally I am believing in the system of thinking comparatively to others. Right. Point 1.
దాని తర్వాత తను చెప్పినవన్నీ నేను ప్రాక్టీస్ చేస్తున్నానా చేయట్లా, ఎందుకంటే ఐ డింట్ డూ దట్ ఇన్ అలోపతి ఆల్సో. రైట్. కానీ అప్పుడు ఇప్పుడు నా ఈటర్ ఒకడు అన్నాడు, తను హీ బిలీవ్స్ మల్లిక్ పర్చూరి ఇస్ గాడ్. గాడా ఏకంగా తనకి పని లేకపోతే ఉట్టి మల్లిక్ వీడియోలు చూస్తున్నాడు తను, అంతే. ఇట్ ఈస్ గాడ్. అంటే ఇప్పుడు గాడ్ ఎందుకు, తనకి అర్థం అవనివి తను తెలుసుకోవాలనుకుంటున్నాయి, తనకి ఏదేదైతే అవసరమో అవన్నీ మల్లిక్ పర్చూరి చెప్తున్నాడని తన ఫీలింగ్. నాకు పర్సనల్గా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చూరి మల్లిక్. ఓకే. యా. You neither believe nor disbelieve, but you're నాట్ interested. బిలీవ్. ఎందుకంటే అసలు ఆ ప్యాటర్న్ కూడా వెళ్ళను నేను ఎప్పుడు. నాకు ఈ హెల్త్లో ఇలాంటివి తీసుకుని ఎప్పుడు ఎవరిని అలోపతిని అనలేదు, ఎవరిని అనలేదు. మీరు మెంతులు తినరు. యా. ఆ జాతర కూడా తీసుకోలేదు నేను. మాస్క్ వేసుకోలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, మెంతులు తినలేదు. దట్స్ బికాస్ ఆఫ్ మై జనరల్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ దట్ టాపిక్. అది యా. సూపర్. అంటే ఎంత క్లారిటీ ఉందంటే ఈ 3 కేటగిరీస్ వచ్చాక ఆ మధ్యలో కేటగిరీ ఇచ్చారు, దట్ చాలా కంఫర్టింగ్గా ఉంది. సూపర్ న్యాచురల్ అండి. అంటే వీఆర్ ఇఫ్ యూ డోంట్ లీవ్ అ పాసిబిలిటీ ఫర్ సంథింగ్ బియాండ్ ఓపెన్, హౌ విల్ వీ, ఇన్ వాట్ డైరెక్షన్ విల్ వీ గ్రో అనే ఒక, బికాస్ మీరు అన్నట్టు అంతరిక్షం అసలు ఎండ్లెస్గా ఉన్నది అన్నదే చాలా ఒక 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 ఆశ్చర్యం కలిగించే విషయం. దాన్ని ఎలా ఛేదించాలి అర్థం కావట్లేదు. సో దెర్ ఈస్ అన్ ఎండ్లెస్ పాసిబిలిటీ టు నోయింగ్ ఆల్సో. ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే, ఒకటి మనకి మన బిగ్గెస్ట్ మూఢనమ్మకం ఏంటంటే మనిషి జాతికి దేవుడు మనని స్పెషల్గా చూస్తున్నాడు. ఎందుకంటే మనమే క్రియేట్ చేసి, ఇప్పుడు దేవుడు కరోనా వైరస్ని దేవుడు క్రియేట్ చేసాడా లేదా అని ఒక క్వశ్చన్. దేవుడు క్రియేట్ చేయకపోతే ఎవరు చేశాడు? దెయ్యం చేసిందా? వుహాన్ ల్యాబ్లో. వుహాన్ ల్యాబ్ కూడా మనిషికి దేవుడే కదా చేసింది. సృష్టిలో ప్రతి దాన్ని దేవుడు సృష్టించుంటే కరోనా వైరస్ని ఎందుకు సృష్టించాడు? అలాగే ఇంకోటి అడుగుతా, దేవుడు సృష్టించిన ప్రతిదాన్ని ప్రేమించాలంటే మరి వుహాన్ చైనీస్ని ఎందుకు మనం ప్రేమించట్లేదు? నేను అది చెప్తున్నా. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మనం ఏర్పరచుకున్నాం. టాప్ యాంగిల్లో ప్రతి జీవరాశిని సృష్టించిన ఒక శక్తి, దాని పేరు దేవుడు అని అనుకుంటే క్లియర్ కట్గా మీకు ప్రూవ్ అవుతుందంటే దేవుడికి ఎవరి మీద ఒక ప్రత్యేక కనికరం లేదు, ప్రత్యేక ఇది లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు పూజిస్తున్నాం? ఒక పాయింట్. రెండోది, వైరస్ కూడా పూజిస్తూ ఉండొచ్చు కదా, మనకు తెలియదు కదా. వైరస్ మనకన్నా బెటర్గా పూజిస్తూ ఉండొచ్చు ఒకవేళ. అప్పుడు అందుకని వైరస్ ఎక్కువ ఇస్తున్నాడా మనకన్నా ఎక్కువ? వీ డోంట్ నో. అస్ హోల్ పాయింట్. మరి సో ఇప్పుడు లాజికలీ మనం పూజలు ఎక్కువ చేద్దాం రండి, మనం పూజలు చేద్దాం, వైరస్ కంటే బాగా చేద్దాం. అది తెలియదు కదా అతనికి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా, అది ఏం పూజ చేస్తుందో, ఏ దేవుడికి చేస్తుందో మనం సృష్టించాం మన దేవుడిని. నిజమైన దేవుడు వైరస్కే తెలిసేమో, మనకు తెలియదేమో. అదే అన్నా నేను, అది నేను చెప్పేది. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైరస్ అనేది అన్నోన్ క్వాంటిటీ. మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసారా, ఇది చూసారా, దానికి అబ్సల్యూట్లీ వీ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. కానీ మనతో పాటు ఉన్న ఒక జీవరాశి ప్రపంచంలో, ఆ ఇప్పుడు ఒక ఇది చెప్తాను మీకు. ఏ జీవరాశి అయినా టోటల్ సైన్స్ ఆస్పెక్ట్లో ఎప్పుడైనా సరే ఒక లివింగ్ బీయింగ్ తన హ్యాబిటాట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పులి రంతంబోర్ ఫారెస్ట్లో మ్యాక్సిమం ఒక 2000 స్క్వేర్ మైల్స్ తిరుగుతూ ఉంటుంది. దాన్ని అండ్ ప్రొటెక్ట్ ద హ్యాబిటాట్, ఎందుకంటే తన ఇల్లు, తన హోమ్ టెరిటరీ కాబట్టి. ఓన్లీ 2 లివింగ్ బీయింగ్స్ యాక్చువల్లీ హ్యాబిటాట్ దాటి వేరే చోటకి వెళ్తే హ్యాబిటాట్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి, అక్కడ ఉండాల్సిన హ్యాబిటాట్ని. ఒకటి మనుషులు, రెండోది వైరస్. ఇది హిస్టారికల్గా మనుషులే ప్రతి కంట్రీకి వెళ్తాం. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండరు, పక్క సిటీకి వెళ్ళాలి, క్యాపిటల్కి వెళ్ళాలి, ఇంకో దేశం వెళ్ళాలి, తర్వాత ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి అది అన్నీ చేసి ఆ పనిలో ఉంటారు. వైరస్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ చేస్తుంది. సో వీ బోత్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ టైంలో పెండమిక్ వచ్చి మనం అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతమందిని చంపేసి ఇప్పుడు కూడా డెల్టా ప్లస్, డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ ఇన్ని వస్తూ ఉంటే రేపు పొద్దున ఏం రాబోతుందో తెలియదు. అదే అప్పుడు ఇదే థర్డ్ వరల్డ్ వార్ అవ్వచ్చు. కంట్రీస్ బదులు 2 స్పీసీస్ కొట్టుకుంటున్నాయి, వైరస్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. మేబీ, హూ నోస్. సో ద పాయింట్ ఈస్, ఇంత అన్సర్టానిటీ మనలో ఉన్నప్పుడు శుభ్రంగా మన మీద మనం నమ్మకం ఉంచుకొని, మన మీదే మనం నమ్మకం ఉంచుకొని బతికన్నాళ్ళు హ్యాపీగా బతికేద్దాం.
అప్పుడు ఏంటి మనం వీల్ గో బ్యాక్ టు అగైన్ అహం బ్రహ్మ, నేను ఒక్కడనే ఉన్నా, రామ్ గోపాల్ మీద తప్ప స్వప్న లేదు, మా మదర్ లేరు, సిస్టర్ లేరు, ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నా అని అనుకుంటే శుభ్రంగా ఆ మూఢనమ్మకంతో మీరు హ్యాపీగా బతకవచ్చు. మరి ప్రశ్న అడిగింది ఎవరు? యా, ఏ ప్రశ్న? ఇంతసేపు అది నేను నా మైండ్ ఊహించుకున్నా. సప్న అనే ఒక క్యారెక్టర్ని నేను క్రియేట్ చేసుకున్నాను. అంతే, క్రియేట్ చేసుకుని నన్ను ఎదుర్కొని నాకు నేనే ఆన్సర్ చెప్పాను. The world is an extension of my own thoughts. Yeah. Yes. The world is just imagination of me that it exists. Brilliantly put, sir. I Yeah. mean, this is, I think, most fascinating. ఇవాళ మాట్లాడిన అన్ని విషయాల్లో ప్రైమరీ బికాజ్ చాలా అంటే విపరీతమైన క్లారిటీ, హ్యూమర్ అండ్ రేషనల్ ఇన్ దిస్ హోల్ థింగ్. సో మీకు వెంకటేశ్వర స్వామి Yeah. ఆశీస్సులు ఎప్పటికీ మెండుగా ఉంటాయని చెప్పి నేను నమ్ముతూ మీ సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్. కానీ లాస్ట్ మాత్రం మర్చిపోవద్దు, మీకు ఏమైనా అర్థమై ఉంటే మిమ్మల్ని మీరే నమ్ముకునే కన్నా బెటర్ మూఢనమ్మకం ఉండదు. అదొక్కటే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది లైఫ్లో. రైట్, ఇది నా ఉవాచ. సూపర్. యా, ఈ వర్మగీత. యా. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైమ్. Yes. ఇది ఇవాళ స్పార్క్ ఆఫ్ రామోయిజం, ట్రూలీ విత్ లాట్ ఆఫ్ స్పార్క్స్. అండ్ మళ్ళీ కలుద్దాం మరొక ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.